ఎన్నో పాఠాలు, ఎన్నో కర్మలు, ఎన్నో జీవితాలు, ఎన్నో ప్రణాళికలు, ఎన్నో క్యారెక్టర్. ఈ రోజు వస్తున్న అనారోగ్యం కావచ్చు, ఈ రోజు వస్తున్న దుఃఖము, ఈ రోజు వస్తున్న కష్టాలు, ఈ రోజు వస్తున్న సక్సెస్, ప్రతి ఒక్కటి మనం ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నాము అంటే ఈ లోకాల్లో చాలా అతను చేసిన తప్పులకు చాలా బ్లేమ్ గురవుతున్నాడు. నేను ఎందుకైనా ఏం చూడండి, అతనిలో ఉన్న బాధ, అతనిలో ఉన్న దుఃఖం, అతనిలో ఉన్న అవమానాలన్నీ ఎట్లా మలుచుకున్నది ఆత్మ, ఒక పునాదిగా మలుచుకున్నది. ఒక శిల్పి కదా ఎలా చిన్న 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 చిన్నగా ఒక రాయిని అద్భుతంగా ఒక విగ్రహంలా మారుస్తాడు. కష్టం వచ్చింది, దీని నుంచి ఏం నేర్చుకోవాలి? ప్రేమ నేర్చుకోవాలన్నా, ఓపిక నేర్చుకోవాలన్నా, కరుణ నేర్చుకోవాలన్నా. ఓపిక, సరెండర్, డివైన్ టైం, ఏది ఎప్పుడు ఎలా కావాలో అప్పుడు అవుతుంది చెప్పి వాళ్ళలో ఒక నమ్మకం వచ్చేసింది. అప్పటి వరకు వాళ్ళే జీవితం అనుకుంటారు, వాళ్ళు లేకపోతే జీవితమే లేదనుకుంటారు, వాళ్ళే సర్వస్వం అనుకుంటారు. ఒకేసారి ఏమైపోతుంది, వాళ్ళు కోల్పోగానే ఇంకా జీవితం మొత్తం ఒక దుఃఖమైన లాగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు నా జీవితంలోకి ఈ సంవత్సరంలో ఈ పలానా టైంలో నా లైఫ్లోకి వచ్చేసి, సో నాలో ఉన్న ఒక క్వాలిటీని నువ్వు ఇంకా షైన్ చేయి. భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఆనందంతో, ఆరోగ్యంతో, ఆత్మజ్ఞానంతో జీవించాలన్నదే మా వీడియోస్ యొక్క లక్ష్యం. ఈ యొక్క జ్ఞానం అందరికీ చేరాలి అంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎంతో మందికి తక్కువ టైంలోనే రీచ్ అవుతుంది. అందరికీ నమస్కారం. సో ఈరోజు మనం అద్భుతమైన సబ్జెక్టు గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళక ముందు నా లైఫ్లో ఇది నేర్చుకున్న తర్వాత ఎంత చేంజ్ వచ్చిందో ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. అది 2022 సంవత్సరం అనుకుంటా, ఇంచుమించు. ఆ టైంలో నేను వేరే ఉద్యోగంలో ఉండే, ఆ ఉద్యోగంలో చాలా ప్రెషర్గా ఫీల్ అయ్యేవాడిని. నేను చేసే జాబ్ అస్సలు నాకు నచ్చట్లేదు, ఏదో కష్టంగా, క్లిష్టంగా, బతుకు భారంగా డ్యూటీకి వెళ్తున్నా. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నచ్చట్లేదు, నా కొలీగ్స్ నచ్చట్లేదు, నా ఓనర్ నచ్చట్లేదు. అందరి మీద ఒక ద్వేష భావంతో వీళ్ళు నా జీవితంలోకి ఎందుకు వచ్చారు అన్న భావం మైండ్ సెట్లో ఉండన్నట్టు. సుమారు ఒక 2-3 years బ్యాక్. అంటే ఎప్పుడు కాకుండా చాలా వరకు నా లోపట భావం మాత్రం పాజిటివ్గా లేకుండే, ఏదో వర్క్ చేస్తున్నా అంటే చేస్తున్నానే తరుణంలో నడుస్తుండే అన్నట్టు. అప్పుడు నాకు ఒక అద్భుతమైన బుక్ దొరికింది. ఆ బుక్కే యువర్ సోల్స్ ప్లాన్. సో ఆ బుక్ తెలుగులో లేదు. ఆ బుక్ రాసింది రాబర్ట్ స్క్వాడ్జ్ అని. ఆ బుక్ చదువుతూ ఉన్నప్పుడు నా జీవితంలో ఎంత కనెక్ట్ అయిందంటే, నేను ఒక దారి తెలియని ఒక ఎడారిలో ఉన్న నాకు ఆ బుక్ చాలా ఉపయోగపడ్డది అని చెప్పొచ్చు. అలాంటి బుక్స్ చాలా ఉన్నాయి, ఒక్కటని కాదు, చాలా బుక్స్ ఉపయోగపడ్డాయి. అందులో ఒకానొక బుక్ సోల్స్ ప్లాన్ బుక్. ఎందుకంటే ఒక ఉదాహరణకి, మనము ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలనుకోండి, బండి ఉంది, బండిలో పెట్రోల్ లేదు, లాభం లేదు. అంటే పెట్రోల్ ఉండాలి, పెట్రోల్ ఉంది, మనకు రూట్ తెలియదు. అప్పుడు ఏం చేయాలి? అయితే మన దగ్గర మ్యాప్, ఆ పేపర్ ఉండాలి, లేదంటే మన ఫోన్లో రూట్ మ్యాప్ పెట్టుకోవాలి, లేదంటే ఇక్కడ వెనుక ఒకరు గైడ్ చేయాలి, ఇలా ఇల్లు రైట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో, ఇక్కడ సిద్దిపేట నుంచి ఇట్లా క్రాస్ చేయాలని చెప్పి మనకి ఎవరో ఒకరు గైడ్ చేస్తేనే మనం వెళ్ళగలుగుతాం. లేకపోతే ఏమవుతుంది, ఎటో తిరిగి మన బండిలో పెట్రోల్ ఉన్నా, మన జేబులో డబ్బులున్నా మనకు చిరాకు, యాస్ట్ వస్తుంది ఆ డెస్టినేషన్ రీచ్ కావడానికి. ఎగ్జాక్ట్ గా మన యొక్క సోల్స్ ప్లాన్ మనకు తెలుసుకున్నాం అనుకోండి, అదే విధంగా మన యొక్క ఆత్మ ప్రణాళికలు ఎలా మనమే రూపొందించుకున్నాం అనే ఒక క్లారిటీ మనకు వచ్చింది అనుకోండి. సో ఎగ్జాక్ట్ గా ఒక గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ఆ గూగుల్ మ్యాప్స్ నుంచి డైరెక్ట్ డెస్టినేషన్ పెట్టుకొని డ్రైవ్ చేసినట్టు ఉంటుంది మన లైఫ్. ఎందుకంటే చాలా వరకు మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు మనకు నచ్చకపోవచ్చు, మనం అనుకున్నట్టు ఉండకపోవచ్చు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనకు తగ్గట్టుగా మెదలకపోవచ్చు, అంటే మన బిహేవియర్ దగ్గరకు ఉండకపోవచ్చు. కాకపోతే యువర్ సోల్స్ ప్లాన్ బుక్ కానీ ఇటువంటి ఎన్నో బుక్స్ మన యొక్క సోల్ ప్లాన్ గురించి చెప్పేటి అన్ని బుక్స్ గురించి రీసెర్చ్ చేస్తే దాన్ని ఉన్నట్టుగా దిద్దుకొని కొంతమంది ఆత్మలను, కొంతమంది సోల్స్ ని మన జీవితంలోకి ఎంటర్ చేసుకుంది మనమే. సో ఈ బుక్ లో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఒక వ్యక్తి ఎందుకు తను అంత మందు దాగి అటువంటి పరిస్థితులకు గురైతే వాళ్ళ కుటుంబంలో ఎటువంటి పరిస్థితులు వచ్చాయి ఆ అడిక్షన్ వల్ల. ఒక వ్యక్తి దివ్యాంగుల, అంటే కాళ్ళు లేని కుటుంబంలో ఒక చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు అటువంటి కర్మను ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఏ పాఠాల కోసం. సో ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియోస్ డిస్క్రిప్షన్ లో ఇవ్వబడుతుంది, నేను దాని గురించి మళ్ళీ డీటెయిల్ గా చెప్పాను. సో సోల్స్ ప్లాన్ ఆ 2 వీడియోస్ డిస్క్రిప్షన్ లో ఇస్తాము, చూడని వాళ్ళు చూడండి. చాలా అద్భుతమైన లైఫ్ చేంజింగ్ బుక్ అని చెప్పొచ్చు. సో ఈ రోజు నేను మెయిన్ గా తీసుకుంది ఏంటంటే, సో ఆ రాబర్ట్ స్క్వాడ్జ్ అనే వ్యక్తి 3 బుక్స్ రాశాడు. ఆ 3 బుక్స్ లో నుంచి సో వజ్రాల్లాగా మనం ఏం నేర్చుకుంటే మనం ఈ పరిస్థితుల నుంచి బయటపడచ్చు.
ఈ జీవిత సాగరాన్ని అద్భుతంగా ఎంజాయ్ఫుల్ గా ఎలా లీడ్ చేయొచ్చు అనేది మనకు అర్థమైపోతుంది అన్నట్టు. సో అందుకే ఆ 3 బుక్ లో సారాంశం చెప్పేది మనలో ఉన్న గుణాలు. ఏ గుణాల వల్ల భూమి మీద మనం జన్మ తీసుకుంటాం, అంటే ఏ గుణాలు డెవలప్ చేసుకోవడానికి మనం భూమి మీద జన్మ తీసుకుంటాం. ఈ రోజు వస్తున్న అనారోగ్యం కావచ్చు, ఈ రోజు వస్తున్న దుఃఖము, ఈ రోజు వస్తున్న కష్టాలు, ఈ రోజు వస్తున్న సక్సెస్, ప్రతి ఒక్కటి మనం ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నాము అంటే 8 క్వాలిటీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పూర్తిగా ఆల్ ఇన్ వన్ బుక్ మన చేతిలో ఉన్నట్టే. మనకి 8 క్వాలిటీస్ గురించి పరిపూర్ణమైన అవగాహన ఉండి, ప్రతిరోజు నేను ఈ భూమి మీద శ్వాసిస్తున్నది, భూమి మీద జీవిస్తున్నది ఈ 8 క్వాలిటీస్ ను అద్భుతంగా నాలో నేను తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ ఆచరణాత్మకంగా లీడ్ చేయడానికి భూమి మీద ఉన్న అన్న ఒక స్ఫురణ మనకుంటే మన జీవిత దృక్పథం మారిపోతుంది. మనం ఎందుకంటే లేకపోతే జీవిత దృక్పథం ఎట్లుంటుంది అంటే, నా గోల్ ఇది, దీనికోసమే నేనున్నా, నా పిల్లల కోసమే నేనున్నా, లేదంటే నాకు ఒక మంచి ఒక 50-60 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ తర్వాత ఉన్నా, దానికోసమే నేను ఇప్పటి వరకు పనిచేస్తున్నా అని మనము ఈ రోజు అంచేటి అన్ని ఒక గోల్ కోసం పెట్టుకొని దానికోసమే ఈ రోజు పరిస్థితులన్నీ క్రియేట్ చేసుకుంటున్నా అని కనిపించినప్పటికీ, అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పటికీ అసలు సిసలైన సత్యం ఏంటంటే, ఈ 8 క్వాలిటీస్ ను డిజైడ్ చేసుకొని ఈ ఒక్కొక్క క్వాలిటీని మనం షైన్ చేసుకోవడానికి, మన లైఫ్ లో ఇంకా 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 దైవ స్వరూపాలుగా మారడానికి 8 క్వాలిటీస్ మనం తెచ్చుకున్నాం. సో మన జీవితంలో ఎందుకు ఆ సంఘటన వస్తుందని లోపటికి సూక్ష్మంగా తొంగి చూసినప్పుడు మనకి 8 క్వాలిటీలో ఏదో ఒక క్వాలిటీ కనిపించచ్చు. ఇలా అప్పుడు నాకు కొన్ని సంవత్సరాల కింద అప్పుడు నాకు దీన్ని స్టార్టింగ్ బుక్ అయినప్పుడు నాకు పూర్తి నేను ఇంప్లిమెంట్ చేయలేకపోయినా. అంటే కొంచెం కొంచెం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇంకా ఇంకా ఎటువంటి జ్ఞానం పైన అవగాహన తెచ్చుకున్నప్పుడు మాటలు మారుతున్నాయి, కర్మలు మారుతున్నాయి, ఆలోచనలు మారుతున్నాయి, భావాలు మారుతున్నాయి. ఇవన్నీ మారినప్పుడు పరిస్థితులు మారిపోతుంది. చాలా మిరాక్యులస్ అనిపించింది నిజంగా. ఎందుకంటే లోపల మార్చుకుంటూ పోతున్నప్పుడు బయట మారిపోతుంది. నేను బయట మార్చాలని ట్రై చేసిన కొద్దీ మారట్లేదు. బయట మనుషుల్ని మార్చాలనుకుంటున్నా, పరిస్థితులు మార్చాలనుకుంటున్నా, జాబులు మార్చాలనుకుంటున్నా, దేశాలను మార్చాలనుకుంటున్నా, బట్ ఇక్కడ వీళ్ళని విడిచిపెట్టినా ఇంకొకరు ఉంటారు, రెడీగా ఉంటారు ఆ పాఠం మనకు నేర్పడానికి. ఇక్కడ ఈ దేశం విడిచిపెట్టినా ఆ దేశంలో కూడా ఎవరొకరు రెడీగా ఉంటారు మనకు ఆ పాఠం నేర్చుకోవడానికి. మనం పాఠాలు నేర్చుకోవడానికి ఉన్నాం తప్ప మనుషులను స్కిప్ చేయడానికి, మనుషుల నుంచి దూరం పోవడానికి మాత్రం కాదు అనేది మనం బలంగా యద్భావం తద్భవతి, ఐ క్రియేట్ మై ఓన్ రియాలిటీ అనేది స్ట్రాంగ్ గా మనం ఫిక్స్ అయిపోయినప్పుడు మనకు అర్థమైపోతుంటుంది. సో అట్లా అప్పుడు నాకు ఒక్కొక్కటి నేను ట్రిగర్ చేస్తే, అంటే ఒక్కొక్కటి ట్యూన్ చేసుకుంటే నాకు అర్థమైంది, ఓకే నేను ఒక ఆఫ్రికన్ దేశస్థులతో ఎందుకు పని చేయాల్సి వచ్చింది, ఆయనకు నాకున్న కర్మ సంబంధం ఏంది, ఆయనకు నాకు పైలోకల్లా ప్రణాళిక ఏ విధంగా ఉంది, నేను ఏ పాఠం నేర్చుకోవాలి అనే దాని మీద నాకు అప్పుడు అర్థమైపోయింది అన్నట్టు. అది ఎందుకంటే అప్పటి వరకు నేను అతన్ని ద్వేషించిన, అప్పటి నుంచి అతని నుంచి కష్టమైంది. స్టార్టింగ్ లో ద్వేషించే వ్యక్తిని ప్రేమించడం అనుకున్నంత చెప్పినంత సులువు కాదు. టైం పట్టింది, ఆబ్వియస్లీ నెలలు పట్టింది దాన్ని అగ్రీ చేయడానికి. తను అలా చేస్తున్నాడు, అలా చేయకూడదు, నా గురించి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి. బట్ మెల్లమెల్లగా గత జన్మలున్న కార్మిక్ ప్లాన్ నాకు అర్థమైనప్పుడు, నేనేం నేర్చుకోవాలనే దృష్టి పెట్టినప్పుడు అక్కడ నాకు ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డా. సేమ్ ఆ కంపెనీలో పనిచేసే ఓనర్తో కూడా అంతే. అతను తప్పు, అతను ఇలా అన్నాడు, అలా చేస్తున్నాడు, ఇలా ఎన్నో ఉండే. ఒక్కసారి నా యొక్క సోల్ అంటే ఈ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత, దీన్ని బాగా అవగాహన చేసుకున్న తర్వాత, హీఈస్ కరెక్ట్, 100% హీఈస్ కరెక్ట్. ఎందుకంటే అతన్ని దింపుకుంది నేనే. నా జీవితంలోకి ఈ సంవత్సరంలో ఈ పలానా టైంలో నా లైఫ్ లోకి వచ్చేసి, సో నాలో ఉన్న ఒక క్వాలిటీని నువ్వు ఇంకా షైన్ చేయి అని చెప్పి ప్రణాళిక ప్రకారం దింపుకున్నది నేనే. అది నాకు అర్థమైనప్పుడు, అది నేను చూసుకున్నప్పుడు, అప్పుడు నాకు స్టార్టింగ్ అంత ఈజీగాలే, తెలుసుకున్నంత ఈజీ. వెంటనే అతని మీద ప్రేమ రాలే, ఇంకా ఉండే లోపల భావాలు ఉండే. కోపం అని కాదు, ఎన్నో రకాల, ఒక మనిషి పైన ఎన్నో రకాల, మనం చుట్టుపక్కల పరిస్థితుల పైన ఎన్నో రకాలైన భావాలు ఉంటాయి. సో అటువంటి భావాలు ఒక్కొక్కటి తొలగిపోయి అతనిలో దైవత్వం కనిపించినప్పుడు అతన్ని చూస్తే నాకు ప్రేమ కనిపించింది. అంటే అతను కూడా దైవ స్వరూపంగా కనిపించింది. అప్పుడు నా జీవితం మారిపోయింది. అక్కడి నుంచి నేను బయటపడ్డా, అటువంటి పరిస్థితుల నుంచి బయటపడ్డా. ఆ క్వాలిటీ అక్కడ నేను ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకున్నాను. ఇట్లా మనకు ఈ క్వాలిటీస్ అన్ని, ఈ 8 క్వాలిటీస్ ను ఒకేసారి 100కు 100 ఈ రోజు నేర్చుకోలేము.
100కి 100 ఈ సంవత్సరంలో నేర్చుకోవాలి, 100కి 100%. కాకపోతే ఆ పరిస్థితి వల్ల మనం 20% నేర్చుకుంటాం, లేదంటే 30% నేర్చుకుంటాం. సో మనకి ఈ రోజు వస్తున్నది ఏదైనా కానీ 100కి 100% నువ్వు ఈ రోజుకి ఈ రోజు మారాలనేది ఉండదు. మెల్లిగా ఓకే, ఈ పరిస్థితుల వల్ల నువ్వు ఇంకొంచెం ఒక స్టెప్ ముందుకి, నీలో కోపాన్ని తగ్గించుకో, నీలో దీన్ని అసూయని తగ్గించుకో. ఇలా మనకు వచ్చే చుట్టుపక్కల వాళ్ళందరూ మనకు అద్భుతమైన మార్గదర్శకులు, అద్భుతమైన గురువులు, అద్భుతమైన సోల్స్. సో నేను దీని గురించి ఇంకొక సబ్జెక్టు ఇంకో రోజు కూడా పూర్తి డీటెయిల్గా చెప్తాను. ఇంకా దీని గురించి అతను ఒక ఇంటర్వ్యూ ఉంది, అది ఇంగ్లీష్లో ఉంది, అది తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత నాలో పొద్దున 2:30కు లేచి ఆ వీడియో చూసా, అంతే. నాకు నిద్ర కూడా పట్టట్లేదు. ఎందుకంటే ఒక రకమైన ఆనందం, ఒక రకమైనది ఇంకా నాలో ఎట్లాంటివి మార్చుకోవాలి ఇంకా అంటే మనకు ఈడ భూమి మీద మనం ఉన్నాము అంటే చాలు, ఈ భూమి మీద ఉన్నామంటే చాలు. మనం ఇప్పుడు ఒక ఓపిక అనేది 80% ఉందనుకోండి, ఇంకో 20% వెళుతుంది కదా. 20% అంటే పూర్తిగా ఇంకా ఓపిక, పూర్తిగా క్షమించడం. అట్లా నాకు అప్పుడు అర్థమైంది అన్నట్టు, ఆహా ఓకే, ఇట్లా ప్రతి ఒక్కటి మనమే చెక్ చేసుకోవాలి. ఇంకా మనం టాపిక్ లోకి వెళ్తే ఒక్కొక్కటి చాలా క్లియర్ చూద్దాం. సో ఇది వినేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనం ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి కొంతమంది ఆత్మలతో, కొంతమంది కొన్ని ప్రణాళికలతో, కొంతమంది స్పిరిట్ గైడ్ సహాయంతో జన్మలన్నీ తీసుకుంటున్నామంటే ఓన్లీ కర్మల కోసం మాత్రమే కాదు, కర్మలతో పాటు ఆత్మ పాఠాలు నేర్చుకోవడానికి కూడా. ఓన్లీ నా కర్మరా బాబు, నా కర్మ వల్లనే ఇట్లా అనుకోవడానికి లేదు, ఎందుకంటే దాంతో ఒక పాఠం ఉంటుంది. సో ఇక మనము ఒక్కొక్క దాంట్లోకి వెళ్దాము. సో నేను ఫస్ట్ అన్ని ఒక 8 చదివేస్తా, దాని తర్వాత మళ్ళీ డీటెయిల్ గా ఒక్కొక్కటి ఉదాహరణలతో చెప్పుకుందాం. ఫస్ట్ది లవ్, అన్కండిషనల్ లవ్ అంటే ప్రేమ, షరతులు లేని ప్రేమ. సెకండ్ది పేషెన్సీ అంటే సహనము. మూడవది కంపాషన్ అంటే కనికరం. నాలుగవది ఫర్గివ్నెస్ అంటే క్షమించడం. ఐదవది హ్యూమిలిటీ అంటే వినయం. ఆరవది కరేజ్ అంటే ధైర్యం, సాహసం. సో సెల్ఫ్ లవ్ అండ్ యాక్సెప్టెన్స్ అంటే స్వీయ ప్రేమ, మనల్ని మనం ప్రేమించుకోవడం, యాక్సెప్ట్ చేయడం. టెండర్నెస్ అంటే సున్నితత్వం. సో ఇవన్నీ క్వాలిటీస్ మనలో బిల్డ్ కావడానికి మనకు గత జన్మ అక్కడ ప్రాణాలి అంటే మన శరీరం విడిచిపెట్టిన తర్వాత ఒకానొక లోకంలో, ఒకానొక డైమెన్షన్స్ తో, మన స్పిరిట్ గైడ్స్ తో మన గత జన్మలన్నీ చూసుకొని ఇంకా నేను ఈ క్వాలిటీ ఇంకా బాగా డెవలప్ చేసుకోవాలనుకుంటున్నా ఈ జన్మలో. సో దాని తాలూకా కర్మకు సంబంధించిన ఎవరు ఉన్నారా అనేది మనం మ్యాచ్ చేసుకుంటాం. ఈ పలానా వ్యక్తులైతే ఇటువంటి కర్మకు నాకు రిలీఫ్ చేయగలుగుతారు, ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల కింద ఈ కర్మ పెండింగ్ ఉంది కదా, ఈ జన్మలో బ్యాలెన్స్ చేసుకుందాం. ఇక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం అదే విధంగా ఇక్కడ మనం నేర్చుకుంటాం, 2 పనులు అయితే ఇక్కడ. సో అనే ఒక ఉద్దేశంతోనే అక్కడ అద్భుతంగా ప్రణాళిక వేసుకుంటాం. చాలా టైం పడుతుంది అద్భుతంగా ప్రణాళిక వేసుకొని ఈ లవ్ నేర్చుకోవడానికి. అంటే ఆ ప్రేమ స్వరూపమే మనం కావడానికి ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటామంటే, మనము ఇప్పుడు ఒక ద్రోహము, విడిపోవడము, కోల్పోవడము, ఇవన్నీ అనుభవించడం వల్ల ఏమవుతుంది, మనలో ఇప్పుడు ఒక అటాచ్మెంట్ లేకుండా అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక ఇద్దరు భార్యాభర్తలు అనుకోండి. సో భార్యాభర్తలు వాళ్ళు విడిపోయారు, అప్పటి వరకు చాలా ప్రేమగా ఉండే వాళ్ళు విడిపోయారు. సో విడిపోయినంత మాత్రాన అక్కడ ప్రేమ పోయిందా? ఇన్ని రోజులు 30-40 సంవత్సరాల నుంచి ఉన్నది ఒకేసారి విడిపోయినంత మాత్రాన ప్రేమ పోదు కదా. సో వాళ్ళుగా ప్రేమించాలి కదా. సో వాళ్ళు లేకపోయారని, మన జీవితంలో నుంచి దూరమైనారని మనం ద్వేషిస్తామా? ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు, మనకు నచ్చినట్టు మనం చేస్తున్నాం. అంటే అక్కడ మనకు ద్వేషం ఉందా, నిజంగా ప్రేమ ఉందా? అంటే మనతో ఉన్నా, మనతో లేకపోయినా మనం ప్రేమిస్తున్నామా లేదా అనేది, ఇటువంటి టెస్టులు మనకు ఎన్నో జన్మాలలో ఉంటాయి. సో ఎవరైనా ద్రోహం చేస్తూ ఉంటాం, ఎవరైనా వ్యక్తి ద్రోహం చేస్తున్న తర్వాత ఆ ద్రోహం చేసిన వ్యక్తి మీద మనము అతన్ని ద్వేషిస్తూ ఉంటాం, చాలా ద్వేషిస్తూ ఉంటాం. ఎప్పుడో 15 సంవత్సరాల కింద ఆ వ్యక్తి ఏదో తప్పు చేసినని, ఆ తప్పుకు ఒక్కొక్కసారి అతను ప్రాయశ్చిత్తం అడిగినా, లేకపోతే క్షమించమని అడిగినా కానీ ఇంకా మన మైండ్ లో ద్రోహం చేసిండు అనేది బాగా నాటకపోతుంది, కాబట్టి అతన్ని ప్రేమించలేము అతనిలాగా. సో ఏమవుతుంది, మనం ఈ ఇన్సిడెంట్ వల్ల ఓకే అతను ద్రోహం చేసింది కదా, అయిపోయింది కదా గతం వల్ల, ఇప్పుడు అతనికి ఏం రాదు, నాకేం రాదు, ఓకే ఇప్పుడు అతన్ని ప్రేమిస్తా అని చెప్పి మన హార్ట్ ఓపెన్ అవుతుంది, మన హృదయం ఓపెన్ అవుతుంది. సో దాని తగ్గట్టు కర్మ కూడా ఉంటది.
ఏదో ఊరికనే కాదు, కర్మ ఉంటుంది, అట్ ద సేమ్ టైం అక్కడ పాఠం నేర్చుకోవచ్చు. ఈ రెండు కలుగుతాయి అని చెప్పి ఆ పర్సన్లను మనం దింపుకుంటాం అన్నట్టు మన జీవితంలోకి. దగ్గర వ్యక్తులను కోల్పోవడం అంటే పిల్లల్ని కానీ, తల్లిదండ్రులు కానీ, ఇంకెవరైనా కానీ దగ్గర వ్యక్తుల్ని కోల్పోతూ ఉంటారు కొంతమంది. అప్పటి వరకు వాళ్ళే జీవితం అనుకుంటారు, వాళ్ళు లేకపోతే జీవితమే లేదనుకుంటారు, వాళ్ళే సర్వస్వం అనుకుంటారు. ఒకేసారి ఏమైపోతుంది, వాళ్ళు కోల్పోగానే ఇంకా జీవితం మొత్తం ఒక దుఃఖమైన లాగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు కనిపించిన తర్వాత అసలు ఇన్ని రోజులు అప్పుడు ఏమైతుంది, వాళ్ళ జీవితంలో ఒక హార్ట్ అంటే ఆ గుండె చాలా భారంగా తయారై అది ఓపెన్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు. అంటే ఎట్లా ఓపెన్ అవుతుంది అంటే అప్పుడు ఇప్పుడు మనం చాలా వరకు ఎలా అంటే షరతులతోని ప్రేమిస్తాం. చాలా వరకు ఈ రోజు చాలా వరకు సొసైటీలో ఉన్న ప్రేమ గాని ఆ నాకేంటి నాకెంత, నిన్ను ప్రేమిస్తే ఏంటి, ఓకే నువ్వు అందంగా ఉన్నావా, అందం అనేది ఒక తొంపు, ఓకే నువ్వు బాగా సంపాదిస్తున్నావా, ఓకే ఓకే నువ్వు ఈ దేశంలో ఉన్నావా, ఓకే. అంటే మనకు ప్రతి దానికి ఒక షరతు ఉంది. ఓకే మీ అమ్మ నాన్నల దగ్గర ఆస్తుందా, ఓకే. అంటే ఇంకో వాళ్ళని ప్రేమించిన, లేకపోతే ఇంకో వాళ్ళని మంచిగా చూసుకున్న పలానా పేరు ఉందా నీకు, అంటే మనం ప్రతి దానికి కనెక్ట్ అయ్యి ఉన్నాం అన్నట్టు. ఒక వ్యక్తిని నచ్చాలి, ఒక వ్యక్తిని ప్రేమించాలంటే ప్రతి దానికి షరతులు పెట్టుకుంటూ ఉంటున్నాం అన్నట్టు. ఎందుకంటే మైండ్ ఉంది కదా, మైండ్ ఎప్పుడు డివైడ్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితుల వల్ల వాళ్ళగా ప్రేమిస్తాం, వాళ్ళు మన జీవితంలో ఉన్నా వాళ్ళ జీవితంలో లేకపోయినా, వాళ్ళు మనకు ద్వేషం చేసి తర్వాత ఓకే అదంతా సెటిల్డ్ అయినా కానీ అతన్ని క్షమించే గుణం, మన పిల్లలు కానీ ఇంకెవరైనా కానీ, మన తల్లిదండ్రులు కానీ, మన దగ్గర వాళ్ళు ఎవరైనా మన దగ్గర నుంచి కోల్పోయినా కానీ ఓకే ఇప్పుడు ఏం చేయాలని ముందుకు వెళ్తా ఉంటాం అన్నట్టు. ఎందుకంటే చూడండి, ఉదాహరణకి వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు, ఇంకో 50 సంవత్సరాలు, సరే లెట్స్ సే 100 సంవత్సరాలు తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ మాయం కాగానే అక్కడ వెళ్తాం. అటువంటి 100 మంది అమ్మా నాన్న, 100 మంది కొడుకులు. సో ఎవరి మీద అంటే వాళ్ళు ఉన్నా వాళ్ళు లేకపోయినా నాలోనే అంతా ఉంది అనే ఒక తత్వం మనకు అర్థమైతా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వేరు, ఉన్నదంతా ఒక్కటే కదా, ఉన్నది అంతా ఒక్కటే అయినప్పుడు ఇంకా రెండు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు నీలోనే ఉన్నారు, నువ్వెక్కడున్నావు, నువ్వు నీలోనే ఉన్నావు అంటే ఆ యొక్క అద్వైతం గురించి కూడా మనకు అర్థమైపోతుంది. అంటే అసలు ఎవ్వరు విడిపోతలేరు, ఎవ్వరు కోల్పోతలేరు, అంతా ఉన్నారు, అసలు వేరుగా అనేది లేదు అని ఒక భావన మనలో ఆ హృదయం అనేది ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఇటువంటి పరిస్థితులు మన జీవితంలోకి వచ్చినప్పుడు ఏంటంటే బాగా కృంగిపోతారు వాళ్ళు, కృంగిపోయి ఎంతో ఆవేదన గురవుతారు, అది ఏదైనా కానీ. సో గురై అప్పుడు వాళ్ళలో హృదయం ఓపెన్ అయిపోతా ఉంటది అన్నట్టు. ఓకే పోనీ ఇప్పుడు అయిపోయింది కదా, గత నేను వీళ్ళని యాక్సెప్ట్ చేస్తా, వీళ్ళని యాక్సెప్ట్ చేయను. సో అట్లా మనకు ఆ యొక్క హృదయం అనేది ఓపెన్ అవుతా ఉంటది అన్నట్టు. సో ఇప్పుడు ఒక ఇద్దరు పిల్లలు అనుకోండి, ఒక ఇద్దరు పిల్లల్లో ఒకరంటే చాలా ప్రేమ, ఆ ప్రేమ ఉన్న వాళ్ళు మనతో మాట్లాడతలేరు, మన నుంచి దూరం అయిపోయారు. సో ఇంకొక వాళ్ళను అంతే ప్రేమగా మనం చూసుకోలేకపోవచ్చు. ఎందుకంటే నాకు వాళ్ళంటేనే ఇష్టం, చిన్నప్పటి నుంచి వాళ్ళ మీదనే ప్రేమ ఉంది, వాళ్ళు బాగా మాట్లాడతారు, లేదంటే వాళ్ళు నన్ను మంచిగా చూసుకుంటారు అనేది ఉంది కదా, అంటే వీళ్ళని సరిగ్గా చూసుకోము వీళ్ళు మనతో ఉన్నప్పటికీ. అప్పుడు ఏమైపోతుంది, వాళ్ళు దూరం కాగానే మన హృదయం ఓపెన్ అవుతుంది. హృదయం ఓపెన్ కాగానే అరే ఇలా కాదు, సో వాళ్ళు పోయినా పర్లేదు, వాళ్ళైతే ఆనందంగా ఉన్నారు కదా, సో ఇప్పుడు ఇతను కూడా నా కొడుకే కదా అని చెప్పి వీళ్ళ మీద కూడా లవ్ పెరుగుతుంది. అట్లా ప్రతి సంఘటన వల్ల ఎలా అవుతుందంటే ఒక శిల్పి కదా ఎలా చిన్నగా ఒక రాయిని అద్భుతంగా ఒక విగ్రహంలా మారుస్తాడు. మన యొక్క పరిస్థితులన్నీ మనలో ఉన్న ఆ యొక్క నెగిటివ్ లక్షణాలన్నిటినీ, నెగిటివ్ అనడం కంటే మన యొక్క మన యొక్క పనికి రాని అంటే మనతో రాని మనకు ఉపయోగపడని ఆ యొక్క క్వాలిటీస్ అన్నిటినీ తీసేస్తా ఉంటది అన్నట్టు. సో ఈ యొక్క పరిస్థితులు అనేది అట్లా. సో మనం బాగా గుర్తుంచుకోవాలి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ దింపుకుంది మనమే కాబట్టి వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలి, సో ఆ పరిస్థితి నుంచి ఏం నేర్చుకోవాలి. కష్టం ఉంటది, ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి అదే ఉండొచ్చు, అవే పరిస్థితులు ఉండొచ్చు. సో ఇక్కడ మనము అందుకే ప్రేమ అనేది షరతులు లేకుండా వాళ్ళగా, వాళ్ళ రంగు ఏదైనా, వాళ్ళ దేశం ఏదైనా, వాళ్ళది ఏదైనా కానీ అంత ఈజీగా రాకపోవచ్చు. కాకపోతే లోపల నుంచి ప్రయత్నించాలి. ఓకే జ్ఞానం నేర్చుకుంటున్నాం కదా, ఓకే నేను ఇక్కడ ప్రేమ స్వరూపంగా, ఎందుకంటే ఈ భూమి మీద పూర్తిగా మనం ఎన్లైటైన్మెంట్ అనడానికి ఒకనొక సంకేతం ఏంటంటే అందరిని ప్రేమించడం. అది మనిషినైనా, జంతువునైనా, మన కులపాలనైనా, వేరే కులపు వాళ్ళనైనా, మన దేశస్తులైనా, వేరే దేశం వాళ్ళు మనల్ని మెచ్చుకున్నా, వాళ్ళు మనల్ని తిట్టినా, వాళ్ళు మన జీవితంలో ఉన్నా, వాళ్ళ జీవితంలో లేకపోయినా, వాళ్ళు మన వెనకాల ఎన్నో రకాలుగా మాట్లాడినా కానీ వాళ్ళగా అరే ఇంకా వాళ్ళకి తెలియదే, వాళ్ళకి ఇంకా అవగాహన రాలేదు అనే ఒక ప్రేమతత్వం మనలో ఉండాలన్నట్టు. ఎందుకంటే ఇక్కడ అంతా మనం ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు మన ప్లానింగ్ లో లేని మన జీవితంలోకి రారు కదా. సుమారు 70 నుంచి 75 మంది సోల్ కాంట్రాక్ట్ ఉంటారట మనకి. అందులో అమ్మ నాన్న, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు, శత్రువులు, ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఉద్యోగంలో చేస్తున్న వాళ్ళు, మన జీవితంలో ఎదురైన వాళ్ళు, ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ మనకు
మనం అందరినీ డిజైన్ చేసుకొని వచ్చాం, పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకొని వచ్చాం, ఒకరిని ఒకరు సహకరించుకొని నేర్చుకోవడానికి. ఇక్కడ చూస్తే సమస్య కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చూస్తే ద్రోహం కనిపిస్తుంది, బట్ అక్కడ నుంచి చూస్తే ఒక ఒక గొప్ప పాఠం కనిపిస్తుంది. ఈ టైంలో ఇతను ఈ పాఠం నేర్చుకోబోతున్నాడు అని చెప్పి. ఇట్లా ఎన్నో రకాలైన అటాచ్మెంట్స్ ఉంటాయి కదా మన బంధాలు. నువ్వు లేక నేను లేను అనే దాని నుంచి నువ్వు లేకపోయినా నేను ఉంటా, ఎందుకంటే నువ్వు నేను వేరుగలేదు కదా, సో అంతా ఒకటే కదా అన్న ఒక అద్వైతం మనలో అర్థమవుతుంది. ఆ యొక్క ఎటువంటి షరతులు లేకుండా మనం ప్రేమించడం అనేది అలవాటు అయిపోతా అన్నట్టు. అట్లా మనం ఈ జన్మల్లో ఎన్నో జన్మలలో ఎటువంటి ప్రణాళిక వేసుకోవచ్చు ఆ ప్రేమ అనే పాఠం నేర్చుకోవడానికి, గత జన్మ ఉన్న కర్మాలను క్లియర్ చేసుకోవడానికి. రెండవ దానికి వెళ్దాం, సహనం, పేషెన్సీ. చాలా మందికి కొన్ని దీర్ఘకాలికంగా ఈ పనులు కావు, ఎన్నో సంవత్సరాల నుంచి ట్రై చేస్తూ ఉంటారు, వాళ్ళు అనుకున్నట్టు కావు. సో లేదంటే ఎన్నో దీర్ఘకాలిక రోగాలు, అంటే ఒక మొండి జబ్బులు అంటారు కదా, 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి అవే అవుతా ఉంటుంది అన్నట్టు, ఆలస్యం అవుతా ఉంటున్నట్టు అనుకున్న పనులు. సో దీనివల్ల ఏమవుతుంది, ఒక ఆత్మకి దానికి ఏదో కర్మ ఉండొచ్చు, బట్ సెకండ్ థింగ్ బెనిఫిట్ ఏంటంటే, గిఫ్ట్ ఏంటంటే ఇక్కడ దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళలో ఒక ఓర్పు ఏర్పడుతుంది, వచ్చే టైంలో వస్తుంది లేకపోతే లేదు అని ఒక ఓర్పు వాళ్ళలో, ఆ యొక్క సహనం, ఓర్పు అనేది అలవాటు అయిపోయి సరెండర్ అవుతారు వాళ్ళు, అంటే శరణాగతి అవుతారు. నాకు బాగా ఉంటే వస్తుంది, లేకపోతే నాలో ఉంటే అంటే లైక్ నా జీవితంలోకి అది రావాలనుకుంటే వస్తుంది, లేదంటే లేదు, అంటే నా మంచి కోసం అయితే వస్తుంది, లేదంటే అంటే అప్పుడు మనం యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తాం. అది ఉన్న అనారోగ్యాన్నైనా, అది ఉన్న పరిస్థితులైనా, అది దేనైనా కానీ మనం ఒక ఓర్పుతోని, మనకు ఒక తొందర భావం లేకుండా ఇది కావాలి ఎందుకు అవుతలేదు అనేది సతమతం కాకుండా మనము ప్రశాంతంగా ఓర్పుతో ఉంటాం. సో దానివల్ల ఏమవుతుంది, మనం ఏం ఫలితం లేకుండా చేస్తాం అన్నట్టు. ఏ ఫలితం లేకుండా మనం నిష్కామ కర్మ చేయగలుగుతాం. చూడండి, మనం ఏం ఫలితం లేకుండా నిష్కామ కర్మంగా చేస్తే మనం దేనికోసం వెయిట్ చేస్తాం? ఒక బాబు ఎగ్జామ్ రాసిండు, వెయిట్ చేస్తున్నాడు ఎగ్జామ్ ఫలితం కోసం. అతను అవసరం లేదు, అతను ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అవుతున్నాడు, రాస్తున్నాడు, అతను వెయిట్ చేస్తున్నాడు అంటే ఇంకా అక్కడ ఒక నిష్కామ కర్మ అనేది లేదు కదా. అంటే ఇక్కడ మనకు శ్రీకృష్ణుడు చెప్పింది కూడా వస్తుంది అన్నట్టు. సో ఈ క్వాలిటీస్ నుంచి మనము అవగాహన చేసుకుంటే అందరు మహానుభావులు చెప్పింది అంతా మళ్ళీ ఏడొస్తుంది అన్నట్టు. అంటే మనము ఒక దాని పట్ల మనకు ఓపిక లేదు, సహనం లేదు, తొందరపాటు ఉందంటే మనం దాని నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదేదైనా కానీ, అది రాస్తున్న ఎగ్జామ్ కానీ, చేస్తున్న పని కానీ, మనము ఉద్యోగం కానీ, ఏదైనా కానీ, సాలరీ కానీ, బిజినెస్ కానీ, ఏదైనా కానీ, అది నాకు రావట్లేదు, వస్తలేదు, ఇలా అయితలేదు, అలా అయితే అనుకున్నాం అంటే మనం దాని నుంచి ఏదో ఆశిస్తున్నాం అన్నట్టు. సో మనం ఏదైతే పూర్తిగా ప్రయత్నించి మిగతాది కంప్లీట్ గా శరణాగతి అయినప్పుడు మనం ఆ పాఠం నుంచి నేర్చుకోగలుగుతాం. లేదు అనుకుంటే మళ్ళీ ఏదో పరిస్థితి, ఏదో జన్మల క్రియేట్ చేసుకొని ఆ ఓపిక అనే పాఠం నేర్చుకోవాల్సి ఉంటది. అందుకే ఈ రోజు ఎన్నో పెండింగ్లు ఉన్నాయి, మనలో ఓపికను బాగా తీసుకొస్తుంది అన్నట్టు. నాకు తెలిసిన వాళ్ళే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమంది, సో వాళ్ళ జీవితంలో వాళ్ళ ఒక పని కోసం 3 సంవత్సరాల నుంచి వాళ్ళ కళ్ళలో ఎట్లా అంటే ఇంకా లేపినా గానీ ఆ పనిగా అయితే బాగుండు అన్నట్టు మైండ్ లో పెట్టుకున్నారు అన్నట్టు. ఒక 2-3 సంవత్సరాల నుంచి, ఆ 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎంత వేదనకు గురయ్యారు అంటే, వాళ్ళు తిన్న ఫుడ్ కూడా వాళ్ళకి సరిగ్గా డైజెస్ట్ కావాలి ఆ పని కావడానికి కోసం. అంటే వాళ్ళ 2-3 సంవత్సరాల తర్వాత రీసెంట్ గా అయింది వాళ్ళ పని, అనుకున్న పని. ఆ పని అయిన తర్వాత సో వాళ్ళు ఆనందంగా ఉన్నారు. కాకపోతే ఆ 3 సంవత్సరాల వెయిటింగ్ అనేది వాళ్ళలో ఓపిక, సరెండర్, డివైన్ టైం, ఏది ఎప్పుడు ఎలా కావాలో అప్పుడు అవుతుంది చెప్పి వాళ్ళలో ఒక నమ్మకం వచ్చేసింది. ఇప్పుడు పూర్తిగా రాకపోయినా చాలా వరకు ఆ పాఠం నుంచి వాళ్ళు నేర్చుకున్నారు అన్నట్టు. అంటే చూడండి, సో వాళ్ళలో అంత అద్భుతంగా పాఠం నేర్చుకోగలరు. అట్లా మనకు సహనం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకు ఆ నిష్కామ కర్మ వల్ల మనం ఏదైతే చేస్తున్నామో దాని నుంచి ఏమీ ఆశించకుండా ఉండడం వల్ల మనకేమవుతుందంటే దానికోసం ఒప్పుకోం. కొన్ని సందర్భాలలో మనకు సహనం, మనం మంచి పని చేసినా కానీ, లేదంటే ఇంకేమైనా ఇతరులకు మంచి చేయాలని ముందుకెళ్ళినా కానీ మిగతా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు, లేకపోతే ఎన్నో రకాలైన అవమానాలు, ఎన్నో రకాలైన ఇబ్బందులు గురి కావచ్చు. కాకపోతే పర్లేదు అని చెప్పి మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. ఇది ఎందుకు అట్లా గురవుతుంది, ఎందుకు అట్లా అవమానానికి గురవుతున్నాం, ఎందుకట్లా ఇతరుల వల్ల నేను సఫర్ అవుతున్నా, నేనే క్రియేట్ చేసుకున్నా అన్నప్పుడు మనలో సహనం అర్థమవుతుంది, సహనం అనేది అలవాటు అయిపోతుంది. అట్లా మనం ఆ నిష్కామ కర్మ చేస్తూ ఉండాలి. అదే విధంగా సహనాన్ని, ఓర్పుని మరింత అలవాటు చేసుకోవాలి. నేను చాలా రోజుల నుంచి ధ్యానం చేస్తున్నా, నాకేం లాభం ఉంటలేదు, నేను ఇంకా చేసిన ఏం లాభం అనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అలా ఏం ఉండదు, ఎందుకంటే ధ్యానం చేస్తున్నారు, మనం ఏదో ఓపిక ఏదో కావాలి అంటున్నాం అంటే మన మైండ్ చెప్తా ఉంటుంది అన్నట్టు, ఏమైతలేదు, ఏమైనా లాభం ఉందా అని అంటది.
ఏం కావడం కూడా అవసరం లేదు. ధ్యానం కోసం చేస్తూ చేస్తూ ఉంటే అదే ఉపయోగపడుతుంది. అదే మనకు ఒక రోజు అర్థమవుతూ ఉంటుంది అన్నట్టు, అంతే సింపుల్. సో ఎన్నో రకాల లోపల కలుపు మొక్కలు అనేది తీసేస్తూ ఉంటుంది, మనకు అది అర్థం కాదు. మనం ఆ డివైన్ ప్లానింగ్ ను మనం అర్థం చేసుకోవాలి, బాగా దాన్ని సరెండర్ కావాలి. సో అట్లా ధ్యానంలో ఎటువంటి అనుభవాలు వచ్చినా రాకపోయినా ఏదైనా కానీ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ చేస్తూ చేస్తూనే ఉండాలి. మూడవ దానికి వెళ్దాం. ఫస్ట్ది లవ్, అన్కండిషనల్ లవ్. రెండవది సహనం. మూడవది కరుణ. మనం స్వయంగా ఇప్పుడు ఒక తల్లిదండ్రులు లేరు, ఒక ఇద్దరు అనాథ పిల్లలు ఉన్నారు, ఒకరు అనాథ పిల్లలు ఉన్నారు. సో అంతెందుకు, నేను ఒక రియల్ స్టోరీ చెప్తా. శ్రీకాంత్ బోల్లా, అతనికి కళ్ళు లేవు. ఇంతకుముందు కూడా గతంలో కూడా ఆ వీడియో చేయడం జరిగింది. ఆ కళ్ళు లేకపోతే చిన్నప్పటి నుంచి చాలా మంది అతన్ని హవేలీలో వేసారు, నీ కళ్ళు లేవు, లాస్ట్ బెంచ్ లో కూర్చో, నీకు చదువు రాదు, నువ్వు ఇక్కడ ముందు కూర్చొని ఏం లాభం, నీకు ఎట్లా కళ్ళు లేవు కదా, బోర్డుని చూడలేవు, లాస్ట్ బెంచ్ లో పోయి కూర్చో, ఇటువంటి చెప్పడం అతనికి చాలా అవమానానికి గురైండు, చాలా మనోవేదనకు గురైండు. అతని లోపల కసి రగిలింది. కళ్ళు లేవని చులుకగా చూస్తున్నారా, కళ్ళు లేవని చెప్పి సో నేను ముందు కూర్చోవడానికి కూడా పనికి రావా, ఇటువంటి ఎన్నో రకాలైన సంఘర్షణకు గురైండు, బాగా ఒత్తిడికి గురైండు, బాధను గురైండు. అతను తర్వాత అమెరికా అంటే తన 10th నేను షార్ట్ గా చెప్తాను ఈ స్టోరీ. తర్వాత అతనికి ఇంటర్మీడియట్ అర్హత లేదంటే కోర్టులో మరి కేసేసి ఇంటర్మీడియట్ గుడ్డి వాళ్ళకు కూడా చదవాలనే ఒక అర్హత ఇవ్వాలి అని చెప్పి అక్కడ కేసేసి కేసును గెలిచి ఇంటర్మీడియట్ రాసి మంచి మార్క్స్ పొంది, దాని తర్వాత తను అమెరికాలో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి అమెరికాలో ఉన్న యూనివర్సిటీలో చదివి ఒక అద్భుతమైన జాబ్ పొందిండు. సో ఎన్నో కంపెనీలు వచ్చి మీకు జాబ్ ఇస్తాం, మరి కళ్ళు లేవు, జస్ట్ విని రాయగలిగిండు, విని మాట్లాడగలుగుతున్నాడు, అంతే సింపుల్. సో లక్షలు పెట్టి అతనికి జాబ్ ఇస్తామన్నారు. నో, నాకు వద్దు, ఈ లక్షలుండి నేను అమెరికాలో జాబ్ చేయను, మా భారతదేశం వెళ్తా, మా దేశం వెళ్ళి నాలాంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు ఎంతో మంది ఎంతో మనోవేదన గురవుతురు, అటువంటి వాళ్ళకి నేను స్కూల్ పెడతా, అటువంటి వాళ్ళకి ఉద్యోగం పెడతాను. ఒక ఫ్యాక్టరీ పెట్టిన కొన్ని సంవత్సరాల్లోనే కొన్ని కోట్ల టర్న్ ఓవర్ తోని ఎంతో మంది వికలాంగులకు జాబ్ని ఇస్తున్నాడు. చూడండి, అతనిలో ఉన్న బాధ, అతనిలో ఉన్న దుఃఖం, అతనిలో ఉన్న అవమానాలన్నీ ఎట్లా మలుచుకున్నది ఆత్మ, ఒక పునాదిగా మలుచుకున్నది. ఆ పునాది కాస్త అద్భుతంగా ఎదిగింది. అంటే వాళ్ళందరూ తిట్టిన వాళ్ళందరూ ఒక విధంగా ఆత్మదృష్టి నుంచి చూస్తే సహాయం చేసినట్టే కదా శ్రీకాంత్ బొల్లా. ఎవరైతే అవమానించిండో వాళ్ళ గురువు గారు కూడా పరోక్షంగా సహాయం చేసినట్టు కదా. ఇక్కడ మరి ఎవరిది తప్పు? అవమానించిన వాళ్ళ తప్ప కాదు కదా, తిట్టిన వాళ్ళ తప్ప. వాళ్ళ యొక్క రోల్ వాళ్ళు ప్లే చేస్తున్నారు, వాళ్ళు అద్భుతంగా ఇతన్ని చెక్కడానికి అట్లా చేస్తూ ఉన్నారు. సో దాన్ని చాలా బాగా ఉపయోగించుకున్నాడు ఎవరు, శ్రీకాంత్ బొల్లా. ఇప్పుడు ఎంతో మంది వికలాంగులకు అతను స్కూల్ పెట్టిండు. అంటే చూడండి, కరుణ అనేది ఎంత బాగా డెవలప్ అయింది. కళ్ళు లేకుండా ఎంతో సక్సెస్ఫుల్ అయ్యి కళ్ళు లేని వాళ్ళకి ఒక ఉద్యోగాన్ని ఇచ్చిండు. ఎంత కరుణ బిల్డ్ అయిపోయింది అంటే కళ్ళు లేకపోవడం వల్ల ఎంత అద్భుతమైన జన్మ తీసుకున్నాడు. చూడండి, కళ్ళు ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఎన్నో కోట్ల మంది ఉన్నారు. కానీ ఎవ్వరు అంటే చాలా తక్కువ మంది చేసేదే చేయగలిగిందంటే అది ఆషామాషి కాదు కదా. అంటే ఆ కరుణ తత్వమే అతనిలో ఆ అమెరికా నుంచి భారతదేశానికి లాక్కొచ్చి ఎంతో మందికి అది చేసింది. అట్లా మన జీవితంలో ఈ రోజు ఏది ఉన్నా ఏది లేకపోయినా మనలో అద్భుతంగా మలవడానికే ఉపయోగపడుతుందని మనం బాగా గుర్తుంచుకోవాలి. సో అట్లా మనం ఈ శ్రీకాంత్ బొల్లా నుంచి మనం బాగా అర్థం చేసుకోవచ్చు. సో అట్లా మనం ఈ రోజు ఎన్నో రకాలైన బాధలు పొందుతున్నాం. మన ప్రణాళిక ప్రకారం ఎన్నో రకాలైనది ఆర్థిక పరమైన సమస్యలు కానీ, ఆరోగ్యపరమైన సమస్యలు కానీ, అవమానానికి సంబంధించిన ప్రతికూల పరిస్థితులు కానీ, కుటుంబ సమస్యలు కానీ, ఇంకా పిల్లలతోని సమస్యలు కానీ, తల్లిదండ్రులతో సమస్యలు కానీ, ఇటువంటి ఎన్నో రకాలైన సమస్యలు మనం పొందుతున్నాం. కాకపోతే దాని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? దానికి ప్రతిసారి బాధపడాల్సిన అవసరం లేదు. బాధనే మార్గం కాదు, బాధనే సొల్యూషన్ కాదు. బాధను అధిగమించాలంటే మనకి జ్ఞానం ఉన్నప్పుడు ఓకే, ఇటువంటి పరిస్థితులు నేను ఎందుకు గురి చేసుకున్నా అని మనం తొంగి చేసినప్పుడు, ఓహే నాలో కరుణ పెంచుకోవాలనా, ఆహా నాలో ఓపిక పెంచుకోవాలనా, ఆహా నాలో ప్రేమ పెంచుకోవాలనా అని ఒక అవగాహన వచ్చి మనం దాని మీద పెడతా ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాలు జన్మల్లో నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ కొన్ని నెలల్లోనే, కొన్ని సంవత్సరాల్లో నేర్చుకోవచ్చు. అంత గొప్పనైనది ఆధ్యాత్మిక జ్ఞానం. చూడండి, మనకు జ్ఞానం తెలియక ముందు ఒక విధంగా నడుస్తూ ఉంటుంది అన్నట్టు. రూట్ తెలియకుండా ఎటో తిరిగి హైదరాబాద్ డెస్టినేషన్. మనకు మార్గం తెలిసినప్పుడు ఓకే, ఏ క్వాలిటీ, ప్రతిసారి ఏ క్వాలిటీ నేర్చుకోవాలి. వీళ్ళు ఎందుకు నా జీవితంలో ఏ క్వాలిటీ నేర్పించడానికి ఉన్నారు, ఏ క్వాలిటీ నేను నేర్పించాలి, అంతే. వేరే ఏది లేదు, నో జడ్జ్మెంట్, నథింగ్, నో నీడ్ టు జడ్జ్.
దాంట్లో ఆ జడ్జి చేసే గుణం ఉన్నా కానీ మెల్లిమెల్లిగా, ఒకేసారి కాదు ఇది కూడా, మెల్లిమెల్లిగా ఓకే ఇలా కాదు అని మనం లోపలికి వెళ్ళి ఇది నేనే క్రియేట్ చేసుకున్నప్పుడు మళ్ళీ జడ్జ్ చేయడం ఎందుకు? ఆ యొక్క వికారాత్మకమైన ఆలోచనలు వాళ్ళు జడ్జ్ చేయడం ఎందుకు? జడ్జ్ చేసే ఆలోచనలు ఎందుకు? జడ్జ్ చేసే భావనలు ఎందుకని మెల్లమెల్లగా తవ్వుకుంటా ఉండాలి లోపట. ఆ యొక్క మనం ఆ యొక్క లోపట ఉన్న సొరంగాన్ని తవ్వినప్పుడు ఏంటంటే మనం ఆ డివైన్ క్వాలిటీస్ కి, ఆ యొక్క ఆత్మ మార్గానికి మనం కనెక్ట్ అయిపోతా ఉంటాం అన్నట్టు. సో ఇట్లా మనలో కరుణ కోసం కూడా ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటా ఉంటాం అన్నట్టు. సో ఇప్పుడు జంతువుల పట్ల కూడా చాలా మంది ఈ రోజు శాకాహారంగా మారిన వాళ్ళు కూడా ఎంతో మందికి వాళ్ళకి ఆ హార్ట్ ఓపెన్ అయిపోయింది వాళ్ళ పరిస్థితుల వల్ల. అరే నా చిన్న నేలుకు కట్ చేస్తేనే, చిన్న నేలుకు ఒక కాలుకు ముళ్ళు గుచ్చితేనే తట్టుకోలేకపోతున్నా, దాని మెడలో కత్తి పెట్టుకొస్తే అదెంత విలవిలలాడుతుంది, అరే అది కూడా ఒకటే కదా అన్న కరుణ ఈ నొప్పి వల్ల రావచ్చు, ఈ యాక్సిడెంట్ వల్ల రావచ్చు, ఈ కళ వల్ల రావచ్చు, ఆ బాధ వల్ల రావచ్చు. నాలో ఉన్నది దాంట్లో ఉన్నది ఒకటైనప్పుడు, అరే నేను కూడా దాన్ని సరిగ్గా చూసుకోవాలి కదా, నేను కూడా దానికి స్వేచ్ఛ ఇవ్వాలి కదా. ఆ పరమాత్మ నాకు స్వేచ్ఛ ఇవ్వాలంటే నా కింది వాళ్ళకి నేను స్వేచ్ఛ ఇవ్వాలి కదా. ఆ పరమాత్మ నాకు సంతోషం, ఆనందం ఇవ్వాలంటే నేను వాటికి కూడా ఇవ్వాలి కదా అని ఒక స్ఫురణ లోపల ఏర్పడుతుంది. అట్లా మనలో కరుణాతత్వం పెరిగి ఏమవుతుంది, అప్పుడు మనం ప్రతి జీవిని, చిన్న చీమ నుంచి ఒక పెద్ద జంతువు వరకు కూడా కరుణాతత్వంతో మనం ప్రేమించగలుగుతాం. సో అటువంటి, అందుకే ఇంకా జన్మలు పడతా ఉంటుంది. అందుకే శాకాహార మార్గం ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. ఆ కరుణ కోసం ఎన్ని జన్మలు తీసుకున్నాం, ఇంకా చంపుకుంటా, కోసుకుంటా, తినుకుంటా పర్లేదు, ఈ రోజు సుఖపడుతుంది కావచ్చు, ఆ యొక్క జిహ చాపల్యంతోని ఆనందం అనిపిస్తుంది కావచ్చు ఒక పూట. కాకపోతే వాళ్ళ కుటుంబాలు ఏమవుతున్నాయి, దానివల్ల కర్మలు మనకి ఎట్లా చుట్టుకుంటున్నాయి. ఆ కర్మ చక్రం నుంచి పైన పోయి చూసుకొని, ఆ కర్ణ పాఠం ఇంకా నీలో పూర్తిగా రాలేదు నాయనా, ఇంకా నువ్వు గొర్రెలను మేకలను కోసుకొని తిన్నావు, ఆ కర్ణ నీలో ఇంకా ఉదయించాలి, వెళ్ళు, మళ్ళీ నేర్చుకుని ఆయనతో ఫినిష్ చేసుకుని రా నాయన అని ప్రేమగా చెప్తారు ఆ స్వరూపులు. ఆ యొక్క స్పిరిట్ గైడ్స్ అనొచ్చు, ఆ యొక్క ఏంజిల్స్ అనొచ్చు, ఆ యొక్క గురువులు అనొచ్చు, ఆ యొక్క దేవుళ్ళు అనొచ్చు, ఏదన్నా పర్లేదు, మన యొక్క మిత్రులు అన్నా పర్లేదు, వాళ్ళందరూ మనకు కూర్చొని చెప్తారు, నాయన ఇంకా నీ కంపాషన్ నేర్చుకో అని చెప్పి. ఇట్లా మనం చాలా జాగ్రత్తగా, మనం ఎక్కడ కరుణ మిస్ అవుతున్నాం, జంతువుల పట్లనా, మనుషుల పట్లనా, వీటి పట్ల మనం కరుణతత్వంతో ఉంటలేము. పక్క వాళ్ళ పట్లనా, శత్రువుల పట్లనా, అట్లా మనం ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకుంటూ లోపలికి వెళ్తూనే ఉండాలి. ఇది ఒక గొప్ప ఆట, బయట ఆడే ఆట కాదు, లోపట ఆడే ఆట. బయట మార్చేది కాదు, లోపట మార్చుకునేది. బయట కనిపించేది కాదు, లోపట వెలిగిపోయేది. అది ఈ యొక్క ఆత్మ జ్ఞానం. సో అట్లా నెక్స్ట్ మళ్ళీ లవ్, ప్రేమ, సహనము, కరుణ, నాలుగోది ఫర్గివ్నెస్, క్షమించడం. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పట్టుకుంటే కాలిపోతాం, పట్టుకుంటే మళ్ళీ రావాల్సి వస్తుంది. ఎందుకంటే నేను కొంతమందిని చూశాను, వాళ్ళు పైలోకాల్లో వాళ్ళు గత జన్మలో ఉన్న కర్మల వల్ల ఈ రోజు అంటే ఈ మూమెంట్ లో ఈ పరిస్థితులు ఏర్పడాలి, ఈ గొడవలు కావాలి, ఈ గొడవల నుంచి మనము ఒకానొక ప్రేమతత్వం పొందించుకోవాలి, అరే పోనీలే అనే ఒక త్యాగభావం మనలో రావాలి, మనం అంతా ఒకటే అని రావాలని చెప్పి వాళ్ళు ప్రణాళిక వేసుకున్నారు. సో వాళ్ళ ప్రణాళిక విషయం తర్వాత నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అరే ఎంత గొప్ప ప్రణాళిక, ఇక్కడ బద్ద శత్రువులాగా కనిపిస్తున్నారు, కానీ పైలోకాల్లో ఎంత ఆత్మబంధువులు వీళ్ళు. ఎందుకంటే ఆ పాఠం నేర్చుకోవడానికి ఎంత ప్రణాళిక వేసుకుర్రా. ఈ కుటుంబంలో జన్మించి పక్క ఇంట్లో ఉండి, లేకపోతే వేరేలో ఉండి ఇటువంటి పరిస్థితులను క్రియేట్ చేసుకొని అప్పుడు మనం దీని నుంచి బయటపడదాం, ఈ కర్మ నుంచి బయటపడదాం, ఆ యొక్క ప్రేమ తత్వాన్ని పెంచుకుందాం అని చెప్పి ఆ పాఠం నేర్చుకున్నారు వాళ్ళు. భలే అనిపించింది. ఈ జ్ఞానం నేర్చుకున్న తర్వాత ప్రతి ఒక్కరి మనుషుల జీవితాల్లోకి చూస్తే అసలు అక్కడ తప్పులు కనిపిస్తాయి నాకు. చాలా వరకు అక్కడ ఏ పాఠాలు నేర్చుకుంటున్నారు, ఎవరు ఏ పాఠాలు నేర్చుకోవాల్సింది అదే కనిపిస్తుంది. పాఠాలే కనిపిస్తున్నాయి తప్ప కర్మలు కూడా కనిపిస్తారు ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే కర్మ అనేది చేసి ఉండం కావచ్చు గతంలో, కాకపోతే అది మనకి ఈరోజు పాఠం నేర్పిస్తా ఉంది. పర్లేదు, శిక్ష కాదు, శిక్షణ. అట్లా వాళ్ళు ఆ యొక్క క్షమా గుణాన్ని పెంపొందించుకున్నారు. వాళ్ళు ఒకే రోజు రాలేదు, నేను వాళ్ళని గమనించాను. కొన్ని సంవత్సరాలు వాళ్ళు నేను ఇలా మర్చిపోతా అనుకునే వాళ్ళు ఈరోజు నేను ప్రయత్నిస్తున్నాను, ఒక 25% ఉంది, ఒక 10% ఉంది, అసలు లేదు 90% నాలో కోపం పోయింది, క్షమించేశాను అన్నీ వాళ్ళు ధ్యానం వల్ల, ఇటువంటి జ్ఞానం వల్ల వాళ్ళలో మార్పు వచ్చింది. లిటరల్లీ నేను చూస్తున్నాను వాళ్ళ మాటల్లో, వాళ్ళ యొక్క ప్రవర్తనలో. అట్లా మన కఠినమైన సంబంధాలను మనం ముందే ఎంచుకుంటాం, ఆ కఠినమైన వ్యక్తులను మనం ముందే ఎంచుకుంటాం అన్నట్టు. అట్లా ముందే ఎంచుకొని వాళ్ళతో ఒక పోరు పెట్టుకొని వాళ్ళని క్షమిస్తాం అన్నట్టు. సో కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులను క్షమించలేరు, వాళ్ళు అట్లా చేసారు, ఇట్లా చేసారు.
ఒకానొక క్షణంలో వాళ్ళకు హృదయం కరిగిపోతుంది. అరే మా తల్లిదండ్రులకు అనారోగ్యంగా ఉన్నారు, అరే వాళ్ళు ఎంత బాధ అవుతుంది, తమను ఫోన్లే క్షమించేద్దాం అని ఏదో ఒక సంవత్సరంలో వాళ్ళు క్షమించవచ్చు. ఈరోజు క్షమించకపోయినా 50 ఏళ్ళకో 10 ఏళ్ళకో వాళ్ళకు బుద్ధి వికసించినప్పుడు, వాళ్ళకి జ్ఞానం ఉంటే ఏం చేస్తారు? ఒక నెలలోనో, ఒక రోజుల్లోనో, ఒక నిమిషంలోనే వాళ్ళు అరే పోనీలే, మనమే ప్లాన్ చేసుకున్నాం కదా, క్షమించేద్దాం అని లోపల రాకుండా లోపల మెల్లమెల్ల మెల్లమెల్ల క్షమాతత్వాన్ని దింపుకుంటారు. మైండ్ యాక్సెప్ట్ చేయదు. క్షమిస్తా అనేసరికి 90 సంవత్సరాలు ఎందుకు క్షమిస్తావు? ఎట్లా క్షమిస్తావు? నిన్ను ఏమన్నారో తెలుసా? నీకు ఎంత ద్రోహం చేసిరో తెలుసా అనుకుంటది మైండ్. వాడు ఆత్మ చూస్తుంది, నాయనా పలానా జన్మలో 1050 సంవత్సరాల్లో వాళ్ళకి ద్రోహం చేసినావు కదా, అదే దానికోసమే వాళ్ళని దింపుకున్నావు, ఈ యొక్క క్షమించడానికి, భావాన్ని పెంపొందించడానికి అని ఆత్మ చెప్తా ఉంటది. మనం ఆత్మ మాట వినాలా, మనసు మాట వినాలా? మనసు మాట వింటే ఇంకా జన్మలు తప్పవు. ఆత్మ మాట వింటే ఈ జన్మల్లోనే మనం నేర్చుకోవచ్చు అద్భుతంగా. అట్లా మనకు ధ్యానం వల్ల ఏమవుతుంది? చెప్తా ఉంటది మనసు, క్షమించేసి పోయేదేముంది ఫ్రెండ్, పోనీలే, చేసుకొని పోతాం, పట్టుకొని పోతాం అంతా, పోనీలే అని చెప్పి క్షమించగలుగుతాం. మెల్లమెల్లగా రోజు రోజుకి ప్రాక్టీస్ చేద్దాం క్షమించడం. వాళ్ళని చూస్తే బగ్గుమని మంట వచ్చేది, మెల్లమెల్లిగా మెల్లమెల్లిగా మంట తగ్గుతుంది, బగ్గుమని ప్రేమ వచ్చేస్తుంది ఒకనొక రోజు. సో అందుకోసమే ఉన్నాం ఈడ. సో అట్లా మనము ఈ కఠినమైన సంబంధాలు ఈ రోజు పలానా వాళ్ళతో ఎంతో కఠినంగా మనం అవమానానికి గురైనా కొంచెం డైజెస్ట్ చేసుకోవడం కష్టమే. ఎందుకంటే సత్యాన్ని డైజెస్ట్ చేసుకోవడం అంత ఈజీ కాదు. అట్లెట్లుంటది, అట్లా కాదు కదా అనిపిస్తుంది. బట్ ఇంకా ఇంకా లోతులోకి మన ఆత్మతత్వం కలుగుతుంది. కరెక్ట్ అయ్యి చెప్పాత్మ ఇప్పుడు అని ఒక థాట్ లిస్ట్, ఒక మైండ్ యొక్క పోరును ఆపి ఆ శూన్య స్థితిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేది కరెక్టే, వాళ్ళ జీవితంలో కరెక్ట్ టైంలో వచ్చారు, నువ్వు చెప్పినట్టే వచ్చారు, నువ్వు చెప్పినట్టే అన్నారు. నువ్వు కరెక్ట్గా ఇప్పుడు నేర్చుకోకపోతే ఏమవుతుంది తెలుసా? మళ్ళీ నెక్స్ట్ జన్మలో వీళ్ళని దించుకుంటావు. లేదంటే దీన్ని ఇంకో కర్మ యాడ్ చేసుకున్నావు అనుకో, మళ్ళీ 10 సంవత్సరాలకు ఇంకో రూపంలో వస్తుంది. అందుకే ఇక్కడ నువ్వు జాగ్రత్తగా నీ ప్లాన్ ప్రకారమే వెళ్ళు. ఇక్కడ మనకు చాలా జాగ్రత్తగా, బాగా ఇంపార్టెంట్ ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం ఒక ప్రణాళిక వేసుకొని వచ్చినాం. ప్లాన్ ఏ ఇలా కావాలి, ఇలా ఇలా స్వచ్ఛంగా పాఠాలు నేర్చుకోవాలని చెప్పి మనం అది వర్కౌట్ చేయకపోతే ఏమవుతుందంటే ప్లాన్ బిలో పడతాం. ప్లాన్ బి ఎట్లుంటది అంటే కొద్దిగా కష్టం ఉంటుంది, దుఃఖాలు వస్తాయి, చాలా చాలా ఇబ్బందులకు గురాల్సి ఉంటుంది, అక్కడ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అక్కడ నేర్చుకోకపోతే ప్లాన్ సి. ఇవన్నీ ఫెయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఓకే ఇవన్నీ పరిణామాల సారం ఇలా ఉంటుంది. ఉదాహరణకు నేను చెప్తా, హిట్లరు ఎన్నో యుద్ధాలు, ఎన్నో క్రూరాలు, ఎంతో మందికి హింస గురి చేసిన హిట్లరు చాలా మందికి తెలిసే ఉంటుంది. హిట్లర్ ఈ జన్మలో స్పిరిచువల్ లీడర్ అయిదామని జన్మ ప్రణాళిక అద్భుతంగా అల్లుకొని వచ్చినట్టు. అద్భుతమైన వాక్కు, అద్భుతమైన సంపదలు, అద్భుతమైన భోగభాగ్యాలు అన్ని పెట్టుకొని వచ్చిండు. ఏమింది? ఒక స్పిరిచువల్ లీడర్ అయిదామని, ఒక ఆధ్యాత్మిక నాయకుడు అయిదామని. ఏమైంది తెలుసా? అతను భూమి మీద పుట్టంగానే ఈ మాయలో పడి అంత పెరుగుతూ ఉంటే వాళ్ళ అమ్మ వల్ల చాలా ప్రెషర్ గురవుతాడు, చాలా ప్రెషర్ గురై మానసికంగా చాలా ఇబ్బంది గురవుతాడు. ఇబ్బంది గురై పెరుగుతూ ఉంటే ఏమవుతుందంటే అక్కడ సద్గుణాలు కాస్త పోయి చాలా పనికిరాని గుణాలన్నీ అలవాటు అయిపోయాయి. అప్పుడు ఏమైపోయింది? ప్రణాళిక ఏంది? అతని ప్రణాళిక అందరిని దింపుకునేది ఎందుకు? ఆధ్యాత్మిక ఒక స్పిరిచువల్ లీడర్ కావడానికి. కథం అతనిలో ఉన్న లోపల బలంగా నాటుకుపోయిన ఆ యొక్క వ్యతిరేక భావాలు చిన్నప్పటి నుంచి పెంచిన తరుణంలో, ఇతను తీసుకున్న తరుణంలో అందరినీ ఒక ప్రపంచానికి ఒక శత్రువుగా మార్చింది. ప్రపంచంలో ఎంతో మందికి వేదన గురయ్యేటట్టు చేసింది. సో అతను ఏమైంది ఇప్పుడు అంటే, అందులో ఉన్న ఛానలింగ్ ద్వారా చెప్పిన మెసేజ్ ఇది, పైలోకాల్లో చాలా అతను చేసిన తప్పులకు చాలా బ్లేమ్ గురవుతున్నాడు. నేను ఎందుకైనా, ఏం ఉద్ధరించే దానివైనా, అసలు నేను ఏం ప్రణాళిక వేసుకున్నా, ఎంతమందికి దుఃఖం కలిగించిందా అని అక్కడ వేదన గురవుతున్నాడు. ఆ లోకంలో ఎంతో వేదన గురవు. ఇక్కడ ఎవరు ఇబ్బంది పెడతలేరు అతన్ని, అతనే మళ్ళా అతన్నే. సో ఇక్కడ మనకు ఉదాహరణకు ఎవరైనా తిట్టామనుకోండి, అక్కడ వచ్చి తర్వాత మనమే ఎందుకు తిట్టాము, అసలు ఎందుకు ఇలా చేసాము అని మనమే వేదనకు గురవుతాం. ఆ తిట్టడం కంటే ఎక్కువ తర్వాత మనం సఫర్కి ఎక్కువ గురవుతాం. ఇది కూడా అంతే, ఇక్కడ చేసినవి అన్ని అక్కడ ఎవ్వరు కొట్టరు, తిట్టరు. మనం అర్థం చేసుకొని మనం బాగా గురవుతాం ఇట్లా చేసిందా అని చెప్పి. సో మళ్ళీ ఆయన జన్మ తీసుకోవాలి, ఇవన్నీ తుడిచిపెట్టుకోవడానికి కర్మ పాఠాలను అనుభవించాలి, ఆ పాఠాలను నేర్చుకొని మళ్ళీ ఎదగాలి. అంటే చూడండి, మన ప్రణాళిక ఎంతో అద్భుతంగా ఉంది కాబట్టి ఈ అద్భుత జ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఎంతో అద్భుతంగా లేకపోతే ఇక్కడ వరకు రాము, ఈ వీడియో చూడము, ఎటువంటి విషయాలు చదవము, తెలుసుకోము. ఇది మనకు అంటది కూడా అసలు అంత సోది అనిపిస్తుంది. ఎందుకంటే మైండ్ చెప్తుంది సోది అని చెప్పి. బట్ ఆత్మతోని కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే దీన్ని కనెక్ట్ అవుతూ ఉంటారు. ఆత్మతోని ఇంకా ఈ యొక్క ప్లాన్ లో ఇంకా ముందుకు వెళ్ళాలనుకునే వాళ్ళు వాళ్ళ యొక్క ప్రణాళికలో ముందుకు అవుతూ ఉంటారు. సో ఎంతో మంది ఇన్ని రకాలుగా బుక్స్లలో, వీడియోలలో వచ్చినప్పటికీ కొంతమంది ఎందుకు ఉంటున్నారు అంటే వాళ్ళు రెడీగా లేరు.
రెడీగా సిద్ధంగా. సో అట్లా ఇది చాలా ఇంపార్టెంట్, క్షమించడం. తర్వాత హ్యూమిలిటీ అంటే వినయంగా ఉండడం. సో అందరితో గౌరవంగా, అది చిన్న పిల్లలు గాని, ముసలి వాళ్ళు గాని, డబ్బు లేకపోయినా ఎటువంటి వాళ్ళ గౌరవంగా రెస్పెక్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. మనం ఎదుగుతున్న కొద్దీ ఇది కూడా టెస్ట్. ఎంత ఎదుగుతా ఉంటే అంత మనకు టెస్ట్. గౌరవంగా ఉంటున్నామా లేదా? చెక్ యువర్ సెల్ఫ్. ఎవరికి ఎప్పుడు అవసరం లేదు, మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఇక్కడ పోతుంది, ఇక్కడ సెట్ చేసుకోవాలి. అందరితో స్నేహంగా ఉండాలి. సో మనకు తెలియని విషయాలు తెలుసుకునేటప్పుడు అది ఎవరి దగ్గర నుంచి నాకు తెలియదు చెప్పండి దయచేసి అని ఒక వినయంగా మనం అడగాలి. అది ఎవరైనా కానీ, చిన్న పిల్లలైనా కానీ, వాళ్ళు 1 సంవత్సరం నుంచి ధ్యానం చేస్తున్నా పర్లేదు. వాళ్ళకి తెలిసిన విషయం గొప్పగా మనం వాళ్ళ నుంచి నేర్చుకునే తత్వం ఉన్నప్పుడు వాళ్ళు వినయంగా మనం అడగాలి. గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వినయంగా మనం అడగాలి. అట్లా మనం వినయం అనేది బాగా అలవాటు చేసుకోవాలి. అంటే మనకి ఎటువంటి షరతులు లేకుండా, వాళ్ళని చూడకుండా వాళ్ళ జ్ఞానాన్ని చూడాలి. వాళ్ళ లోపల ఇంకొక 10 లోపాలు ఉంటాయి కావచ్చు, మనకు ఆ 10 లోపాలతో అవసరం లేదు. వాళ్ళ లోపల ఉన్న 90 మంచి విషయాల గురించి ఆలోచిద్దాం, 90 మంచి విషయాల గురించి మాట్లాడదాం. మనకు ఆ ఒక్కటి క్వాలిటీ వాళ్ళు సరిగ్గా లేదని దాని గురించి మనం నోరు విప్పి మాట్లాడవసరం లేదు, వాళ్ళ గురించి ఆలోచించిన అవసరం లేదు. అరే ఇంకో 99 అయితే మంచిగున్నాయి కదా, ఆ 99 గురించి మాట్లాడదాం, ఆ 99 గురించి ఆలోచిద్దాం. ఆ 99 వాళ్ళలో ఉన్నాయని చెప్పి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి, గౌరవం ఇచ్చి, వాళ్ళు ఆ 99 క్వాలిటీస్ మనం నేర్చుకుందాం. ఇట్లా ఇక్కడ భూమి మీద ఉన్న వాళ్ళు ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు, పర్ఫెక్ట్ కావడానికి భూమి మీదకి వచ్చిన వాళ్ళు. సో ఒక వ్యక్తిలో ఒక నెగిటివ్ క్వాలిటీ ఉందంటే దాన్ని మనం పట్టుకొని జడ్జ్ చేయొద్దు. ఆ వాళ్ళకు నేర్పివ్వడానికి మనం ఏమైనా చేయగలిగితే చేయడం, ఓకే, ఇట్స్ ఫైన్. కాకపోతే వాళ్ళకు ఉపయోగం లేనప్పుడు, మిగతా వాళ్ళకు ఉపయోగం వాళ్ళలో ఉన్న ఒక మంచి తత్వాన్ని మనం గ్రహించాలి. ఆ మంచి విషయాలే మాట్లాడాలి తప్ప, ఒకటి చేశామంటే దాంట్లో ఉన్న మిగతా లోపాల గురించి మాట్లాడుతున్నామంటే ఇంకా ఇంకా మనము పడిపోతా ఉంటాం అన్నట్టు. అట్లా మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళు ఉన్న ఒక మంచి తత్వాన్ని ఎప్పుడు మనము ప్రేజ్ చేయాలి. 99 మంచి లక్షణాల గురించి మాట్లాడాలి. ఆ ఒక్క అవకాశం మనకు వచ్చినప్పుడు వాళ్ళతో ప్రేమగా, ఇలా ఉంది, ఇలా చేస్తే ఇంకా బాగుంటుందని ఆ ఒక్క క్వాలిటీ గురించి మనం చెప్పాలి. ఇంకో 99 క్వాలిటీస్ మనం వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. ఇట్లా అందరి నుంచి నేర్చుకోవడానికి, అందరం గురువులే అనడానికి ఒకానొకటి ఇదే అన్నట్టు. ఎవ్వరు తక్కువ కాదు. వాళ్ళు ధ్యానం చేయని వాళ్ళు కూడా తక్కువ లేదు. వీళ్ళు ధ్యానం చేయట్లేదు కదా, వీళ్ళతో ఎట్లుంటా అనడానికి లేదు, వాళ్ళతో కూడా వినయంగా ఉండాలి. అరే వీళ్ళు మాంసం తింటారు కదా, వీళ్ళతో ఎట్లుండడానికి లేదు, వాళ్ళతో కూడా వినయంగా ఉండాలి. వాళ్ళు కూడా మన గురువులే, వాళ్ళు కూడా మన యొక్క ఆత్మ కాంట్రాక్ట్ లో వచ్చిన వాళ్ళే. లేకపోతే మన ముందు ఉండరు, మన జీవితంలో ఇన్వాల్వ్ కాదు. అట్లా ఎటువంటి షరతులు లేకుండా వాళ్ళ పట్ల వినయంగా ఉండాలి. సో ఏమైనా చేసిన తప్పులు ఏమైనా ఉంటే ఒప్పుకోవాలి. పలానా తప్పు అయింది, సో ఇలా తప్పు చేశాను, ఇలా 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 నేను దీన్ని సరిదిద్దుకుంటాను అని చెప్పి దాని తప్పును కప్పిపుచ్చకుండా పర్లేదు. మనం అందరం బుద్ధులం కాలే కదా, బుద్ధులంతా ఎదగడానికి ఉన్నాం, పర్లేదు, ఏముంది. సో అలా మనం ఇక్కడ ఉన్నది కూడా మనం తప్పుల నుంచి నేర్చుకుంటున్నాం కదా. సో అట్లా మనం ఎప్పుడు స్కిప్ చేయొద్దు. నేను తప్పు చేయలేదు, ఏం చేయలేదు, అట్లీస్ట్ మనం తెలుసుకోవాలి. ఈ పలానా ప్లేస్ లో తప్పైంది, ఇక్కడ నేను సరిగ్గా ఇలా చేసేది ఉండే, ఇలా మార్చుకునేది ఉండే అనేది మనం ఎప్పుడు తప్పిపుచ్చుకోవద్దు, సరి చేసుకోవాలి. అట్లా అంతే. ఎంత వయసు వచ్చినా, ఎంత జ్ఞానం పెరిగినా కానీ లోపలికి తొంగి చూసుకోవాలి, ఇంకా మనలో ఉన్న ఆ యొక్క క్వాలిటీస్ వైపు. అట్లా మనకు తెలుసు అనే ఒక భావన ఎప్పుడు, ఎంత తెలుసుకున్నా కానీ నాకు తెలుసు అనే ఒక భావన మనలో ఒక ఘోరంతా కూడా రానివ్వద్దు. ఏ ఒక్క కాడ జ్ఞానం దొరుకుతుందా అని చెవులు ఓపెన్ చేసి రెడీగా ఉండాలి. ఇక్కడ ఏం దొరుకుతుంది అనేది ఓన్లీ చెప్పడం అనేది కాదు, చూసి కూడా యువతల వాళ్ళు చూసి కూడా అట్లా మనము వినయంగా ఉండాలి. మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళకు మళ్ళీ రిపీట్ చేస్తున్నా, లవ్, ప్రేమతో ఉండాలి. ప్రేమతో ఉండడం అందరి పట్ల, సహనంతో ఉండాలి, అన్నింటి పట్ల కరుణతో ఉండాలి, అందరిని క్షమించగలగాలి, అందరి పట్ల వినయంగా ఉండాలి. 6వది కరేజ్, ధైర్యం. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న పాప వాళ్ళ తల్లిదండ్రులను కోల్పోయిన తర్వాత ఆమె ఎన్నో కష్టాలకు గురైంది. చదువుకోవడానికి, దానికి దీనికి, సంఘంలో ఎన్నో వేదనలకు గురైంది. సో దాని తర్వాత చాలా అద్భుతంగా కష్టపడి ఒక గొప్ప డాక్టర్ అయింది. చూడండి, గొప్ప డాక్టర్ అయిన తర్వాత ఎంతో మందికి ఆమె హెల్ప్ చేస్తుంది, తల్లిదండ్రులు లేని వాళ్ళకి. ఇక్కడ చూడండి, అద్భుతమైన ప్రణాళిక ఎట్లుంది. చిన్నప్పుడు చూస్తే అదే అమ్మాయిని ఏం శనేస్త్రం, అమ్మ నాన్న చిన్నప్పుడు చనిపోయారు, ఏం బతుకు, ఉంటెంత పోతెంత అనిపించిందా? కానీ ఇట్లా సొసైటీలో ఉన్న మనుషులు అంటే ఒక మైండ్ నుంచి చూస్తే ఇట్లుంటది అన్నట్టు. సో ఆ ఆత్మ ఎందుకు ఆ అమ్మ నాన్నను పోగొట్టుకున్నది అంటే, ఆ బాధను పునాదిగా మార్చింది. ఆ బాధను ఎంతో మందికి డాక్టర్ ఈ సేవ చేయడానికి అవకాశం ఇచ్చింది. ఆ యొక్క ఎన్నో రకాలైన అవమానాలన్నిటినీ, తనలో ఉన్న శక్తిని తట్టి లేపింది. ఇక్కడ ఆమెకు వచ్చిన దుఃఖము, ఆమెకు వచ్చిన అవమానాలు, ఆమెకు వచ్చిన కష్టాలు, చనిపోయిన తల్లిదండ్రులు తప్ప కాదు, ప్రణాళిక అట్లున్నది.
అందుకే ఈ రోజు ఎవరు ఉన్నా ఎవరు పోయినా కానీ ఇలా జరగకూడదు అనడానికి లేదు. ఎందుకంటే అలా జరుగుతూనే అక్కడ ఆత్మలన్నీ డెవలప్ అవుతా ఉంటాయి. వాళ్ళు పోవడం వల్లనే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏ పాఠాలు నేర్చుకోవాలో నేర్చుకుంటారు. అందుకే ఈ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ ప్రణాళిక ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయారో ఆ చిన్న పాప ఎంత అద్భుతమైన సోల్ అయితే గత జన్మ కర్మలను చూసుకొని పలానా జన్మలో మీరు చనిపోండి. ఓకేనా? చనిపోయిన తర్వాత మీకు మళ్ళీ ప్రమోషన్ వస్తే మళ్ళీ మీరు నా కొడుకులో ఉడుదురు లేకపోతే ఇంకొక ఆడ జన్మ తీసుకున్నారు, మన కర్మ కూడా పోతుంది. ఎందుకంటే ఒకనొక జన్మలో మన కర్మ బ్యాలెన్స్ కాలేదు, మీరు నన్ను పెంచి నన్ను ఆ కర్మ బ్యాలెన్స్ చేసుకోండి అని కర్మ అయిపోయింది. అద్భుతమైన తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పాత్రలో నటించారు. ఈ యొక్క పాప కూడా అద్భుతంగా ఎదిగింది. తను ఏం నేర్చుకుంది అక్కడ? ఎన్నో పాఠాలు నేర్చుకున్నది, ప్రేమ నేర్చుకున్నది, అందరిని పెట్ల కరుణ పెంచుకున్నది, డాక్టర్ ఎంతో మందికి సేవ ఇస్తుంది. చూడండి ఎంత గొప్ప ప్రణాళిక మనందరిది. సో ఇది మనం బాగా నాటుకోవాలి ఈ యొక్క జ్ఞానాన్ని. సో అట్లా మన జీవితంలో ఏదైనా వేస్తే అరే సక్సెస్ అవుతానా, ఫెయిల్ అవుతానా, మంచి అవుతుందా, చెడ్డ అవుతుందా, ఏది లేదు. మనం చెయ్యాలి, మన యొక్క లోపల నుంచి ఆత్మ చెయ్యాలి అనుకున్నప్పుడు మనం ఎట్టి పరిస్థితులైనా కానీ ధైర్యంతో ముందుకెళ్ళాలి. ఏమవుతుంది? పడతాం 5 సార్లు పడతాం, 10 సార్లు పడతాం, 99 సార్లు పడతాం, కానీ 100 సార్లు వేస్తాం కదా. సో అట్లా మనం కరేజ్, ఎందుకంటే మనం ధైర్యం తెచ్చుకోలేకపోతే మనం చేయలేము. మనం చేయాలని ఉంటుంది, ఆ పని చేయలేము. అరే చేస్తే బాగుండు, ఇటా అటా అని అవుతా ఉంటాం. ఆడనే ఆగిపోతా ఉంటది. మన చనిపోయేటప్పుడు అరే ఆ పని చేయలేదే అని అనుకుంటాం. అది మా ఆత్మలో బాగా నాటకపోతుంది. పైన పోయిన తర్వాత ఏమైతుంది? నీలో బాగా ఒక కోరిక ఉంది, ఎంతో మందికి నువ్వు ధ్యానం చెప్పాలని ఒక కోరిక బలంగా ఉంది, లేదంటే నువ్వు ఇంకేదో చాలా మందికి హెల్ప్ చేయాలని ఒక కోరిక ఉంది, ఈ పలానా సేవ చేయాలి, అన్నదానం, లేదంటే ఇంకేదో చేయాలని ఉంది, ఈ ట్రస్ట్ స్టార్ట్ చేయాలని నీలో కోరిక ఉంది, చేయలేకపోయినావు అని మళ్ళా దానికోసం జన్మ తీసుకోలేదు. అట్లా మన జీవితంలో ఎటువంటి ఉన్నా కానీ ధైర్యంతో, అది నలుగురికి ఉపయోగపడి మనకు ఉపయోగపడి మనం చేయగలిగే ఒక పొటెన్షియల్ ఉన్నప్పుడు డూ ఆర్ డే చేయాలి అంతే. ఇంకా ఏది లేదు. ఇంకా మనం ఒకటి తెలుసుకొని మన యొక్క ఆత్మ లక్ష్యం ఇదే అని తెలుసుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళాలి. అది మనతో ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఎవరు సపోర్ట్ చేసినా ఎవరు సపోర్ట్ లేకపోయినా, కనిపించిన శక్తులు మన ఆత్మ లక్ష్యం కోసం నడిపియడానికి ఎంతో మంది రెడీగా ఉంటారు. అది మన పూర్వీకులే కావచ్చు, మన యొక్క స్పిరిట్ గైడ్సే కావచ్చు, మన యొక్క గురువుల పరంపర, కానీ ఎంతో మంది కనిపించిన వాళ్ళు మనకి ఎప్పుడు అండగా ఉన్నారన్న విషయం గుర్తుంచుకోండి. సో అది కరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి సెల్ఫ్ లవ్ అండ్ యాక్సెప్టెన్స్. అందరిని ప్రేమిస్తున్నాం, మనం ప్రేమించుకుంటాం, ఏం లాభం? మన పట్ల మనకు ప్రేమ లేనప్పుడు ఎందరి పట్ల ప్రేమ ఉన్నా కానీ మనకు అది వృధా అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనల్ని మనం ఎలా ఉన్నా, ఎలాంటి రంగు ఉన్నా, ఎలాంటి శరీరం ఉన్నా, ఎలాంటి కాళ్ళు ఉన్నా లేకపోయినా, ఎలాంటి కులంలో ఉన్నా, ఎలాంటి చిన్న జాబ్ చేసినా కానీ మన పట్ల మనకు ప్రేమ ఉండాలి. స్వీయ ప్రేమ చాలా ఇంపార్టెంట్. నేను అందరిని ప్రేమిస్తే కానీ నేనంటే నాకు ఇష్టం లేదు, వాళ్ళ ఇంటి ఇష్టం కానీ నేనంటే నాకు ఇష్టం, నా జీవితం అసలు ఇష్టం లేదు, చిన్నప్పటి నుంచి నాకు అనుకున్న పనులుగా నేను అనుకున్నట్టుగా లేదు, ఇటువంటి ఆలోచనలన్నీ పడదప్పుడు ఎరేజ్ చేస్తూ ఉండాలి, తీసేయాలి వెంటనే. లేదు, నాలో కూడా శక్తి ఉంది, నేను కూడా మంచివాడినే, నేను కూడా సౌందర్యవంతున్నే. కనిపించేదే కాదు అందం, కనిపించేది ఎంతో మంది, చాలా మంది కూడా నేను బాగా కనిపించట్లేదని చెప్పి ఎన్నో రకాలైనవి వాళ్ళు సొసైటీలో ఫేస్ చేస్తూ ఉంటారు. నడుచుకుంటూ వెళ్ళినప్పుడు, లేదంటే పబ్లిక్ తో మాట్లాడినప్పుడు, లేకపోతే కొన్ని పని చేసే పనులు కూడా స్కిప్ చేస్తూ ఉంటారు. కొంతమంది వీడియోలు చేయాలనుకుంటారు, అరే నేను ఎలా కనిపిస్తానో, నేను ఎలా మాట్లాడతానో, నాతో అవుతుందా, నేను తట్టుకుంటా మాట్లాడతా కావచ్చు అని చెప్పి ఇటువంటి మనకు లో ఫ్రీక్వెన్సీకి మనం ట్యూన్ అవుతా ఉంటాం. లేదు, నేను చేయగలుగుతాను, తట్టుకుంటా మాట్లాడినా మళ్ళీ మంచిగా మాట్లాడతాను, ఎలా కనిపించినా పర్లేదు, నాలో కూడా ఉంది కూడా ఆత్మనే అని మనం ప్రోత్సహించుకోవాలి, మనం గైడ్ చేసుకోవాలి. అట్లా మనం అనుకున్న పనులు చేయాలి, మనం ప్రేమించుకోవాలి. అలాగే యాక్సెప్టెన్స్, సెల్ఫ్ లవ్ అండ్ యాక్సెప్టెన్స్. సో ఇట్లా ఎట్లున్నా కానీ మనం యాక్సెప్ట్ చేస్తూ, ఇలాంటి పరిస్థితులు ఉన్నా కానీ దాన్ని యాక్సెప్ట్ చేస్తూ, సరెండర్ అవుతూ, శరణాగతి అవుతూ, మనల్ని మనం ప్రేమించుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉండడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో దీనికోసం కూడా మనము పరిస్థితులు ఎదుర్కొంటాం. చూడండి, చాలా వరకు ఎంతో మంది, ఇప్పుడు గౌతమ బుద్ధుని తెలుసుకుంటే ఎంత త్యాగశీలి. సో రాజ్యాన్ని విడిచిపెట్టిండు, అమ్మనాన్ని విడిచిపెట్టిండు, కట్టుకున్న వైఫ్ ను, చిన్న బాబు, పుట్టిన బాబు విడిచిపెట్టిండు, భోగ భాగ్యాలను విడిచిపెట్టి తన అంతరంగంలోకి వెళ్ళిండు. అంటే చూడండి, సో ఆ త్యాగం, యాక్సెప్టెన్స్ అంటే తనకు కావాల్సిన దానికోసం కొన్ని వదులుకున్నా కానీ యాక్సెప్ట్ కలిగింది కదా. ఎంతో మంది అతన్ని దూషించే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ టైంలో నువ్వు ఏదో చెప్తున్నావు, మాకేం అర్థమైతలేదు, అసలు నువ్వు చెప్పేది అంత తప్పు అని చెప్పి కూడా దూషించే వాళ్ళు. యాక్సెప్ట్ చేసిండు, యాక్సెప్ట్ చేసే గుణం పెరిగింది, ఫుల్ ఆఫ్ 100% అయిపోయింది. అట్లా మన జీవితంలో మనం చేసేది సత్యమైనప్పుడు, ధర్మమైనప్పుడు, మనం చేసే నలుగురికి మంచి అయినప్పుడు, మనం ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నా కానీ యాక్సెప్ట్ చేయాలి. పోనీ ఓకే అని చెప్పి యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. 8వది టెండర్నెస్, అంటే సున్నితత్వం. ఇది చాలా ఇంపార్టెంట్.
సున్నితత్వం అంటే ఎలా అంటే ధ్యానంలోకి రాకముందు ఉండే సున్నితత్వం వేరే ఉంటది. అంటే ఎవరికైనా దెబ్బ తాకింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అరే వాళ్ళకి దెబ్బ తాకిందని కుమిలిపోతా ఉంటాడు. కుమిలిపోతూ బాధపడుతూ అరే ఇట్లయింది అట్లయిందని పనికి రాకుండా ఆలోచిస్తూ ఉన్నాడు. అదే ఇప్పుడు దెబ్బ తాకింది అనుకోండి, వెంటనే వెళ్ళి అరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడమా, లేదంటే ఒక కట్టేయడమా, అతనికి స్వాంతన కలిగియడమా, స్వాంతన కలిగించి మన పని అయిపోయిన తర్వాత మనం వేరే ప్లేస్ లో ఉన్నప్పుడు ఇంకా అక్కడ నుంచి మనం విడిచిపెట్టడం. అంటే సున్నితత్వం అనేది ఆలోచన విధంగా కాదు, అంటే మనం ఆరాటంలో కాదు, పోరాటంలో. అంటే ఇప్పుడు భాను మేడం ఒక ఎగ్జాంపుల్ చెప్పింది. భాను మేడం ఒక కుక్క ఒక కుక్క కాలుకు దెబ్బ తాకింది. ఆ కుక్క కాలుకు దెబ్బ తాకితే నాకు చాలా బాధ అనిపించింది. అంటే నాకు చాలా కరుణ అనిపించింది. చూడండి, ఆ కరుణతత్వం ఏమనిపించింది, సున్నితత్వం. ఎంత సున్నితత్వం ఆ అంటే ఒక కుక్కకి కట్టేయాలి అని చెప్పి ఆ కుక్కని తీసుకొచ్చుకొని, కుక్కను పిల్లు నాకు కూడా గుర్తులేదు, సో ఆ కట్టేసింది. ఏమైంది అంటే ఆ సున్నితత్వం ఆ మేడంలో అద్భుతంగా పెరుగుతుంది. ధ్యానం ధ్యానం చేయకముందు 10 సంవత్సరాల కింద అట్లా ఉండకపోవచ్చు. అంటే ధ్యానం చేయడం వల్ల ఏమైంది, ఆ సున్నితత్వం పెరిగింది కదా. అరే అది కూడా దైవత్వ స్వరూపాన్ని పెరిగింది కదా. అట్లా ఇటువంటి సున్నితత్వం పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు ఓల్డ్ పేరెంట్స్ ఉంటారు, ఎవరు కొంతమంది ఓల్డ్ పేరెంట్స్ ఉన్నారు కదా అని చాలా మంది కూడా ఇప్పుడు బయట దేశాల్లో ఉన్న వాళ్ళు, సో వాళ్ళ చివరి క్షణాల్లో కూడా వాళ్ళ మొహాలు కూడా చూడకుండా వాళ్ళ వాళ్ళకి కావాల్సినవి చివరి రోజుల్లో కూడా వాళ్ళకి చూసుకోకుండా అన్ని ఇక్కడ నుంచే వేసుకునే వాళ్ళు ఉన్నారు అన్నట్టు. కాకపోతే ఎప్పుడైతే ధ్యానం చేస్తే సున్నితత్వం పెరుగుతుంది. మా అమ్మ 9 సంవత్సరాలు నవమాసాలు మోసి 19 సంవత్సరాలు నాకు కావాల్సిన చూసుకుంది. అట్లీస్ట్ కొన్ని రోజులు, చివరి నెలలు, చివరి రోజుల్లో కూడా నేను ఉండలేనా. మహా అయితే కొన్ని డబ్బులు తక్కువ అయితే కావచ్చు, మహా అయితే ఈ ఉద్యోగం పోతుంది కావచ్చు, మహా అయితే ఇంకేదో అవుతుంది కావచ్చు, వాళ్ళని చూసుకోలేని ఒక సున్నితత్వం పెరుగుతుంది. లేకపోతే ఏమవుతుంది, ఏముంది, అనాథాశ్రమం లేదా, లేదంటే ఏదండి వృద్ధాశ్రమం లేదా, వృద్ధాశ్రమంలో వేస్తే లాస్ట్ చివరి రోజుల్లో కూడా డబ్బులు ఇస్తే వాళ్ళే తీసుకెళ్తారు, కార్యక్రమాలు చేసిస్తారు. అట్లుంటది. ఏమవుతుంది అప్పుడు, ఆ నువ్వు అంత బాగా చేసినావు కానీ సున్నితత్వము, సో మీ అమ్మ ఎంతో కలకలలాడింది నీ మొహం చూద్దామని, చివరి రోజుల్లో కళ్ళు మూసే ముందు మా కొడుకును ఒక్కసారి తనివితారో చూద్దామని, ఆ గోస అంటే ఆ యొక్క వేదన, ఆ వేదన గురైంది, అది ఉంది. పో మళ్ళీ సున్నితత్వం నేర్చుకో, ప్రేమించు, కట్టుకున్న వాళ్ళను, తల్లిదండ్రులను, బిడ్డల్ని అందరినీ ప్రేమించు, నేర్చుకోవాలి, రావాల్సింది. చూడండి ఎన్ని రకాలుగా మనము జాగ్రత్త, అంటే మనము ఉద్ధరించుకోవాలి. సో ఇట్లా మనం ప్రతిదాన్ని అట్లా ఒక డల్గా చదివే స్టూడెంట్ ఉన్నాడు ఒక స్కూల్లో, నువ్వు బాగా చదువుతలేవు, నీకు చదువు రాదు, నీకు మొద్దు అని చెప్పి వదిలేయకుండా కొంతమంది ఏం చేస్తారంటే అతనికి 15 నిమిషాలు క్లాస్ అయిన తర్వాత దగ్గర కూర్చున్నట్టు, నాన్న ఇట్లా కాదు ఇట్లా మ్యాథ్స్ నేర్చుకో అని చెప్పి దగ్గర నుండి సున్నితత్వంతో నేర్పించి అతన్ని కూడా పాస్ అయ్యేటట్టు చేస్తాడు. కొంతమంది పట్టించుకోరే, ఎవరేమైతుంది నా జీతం వస్తుంది కదా చెప్పుకుంటా పోతా అని. చూడండి, అంటే ధ్యానం చేస్తే ఏమవుతుంది, వాళ్ళలో ఆ యొక్క సున్నితత్వం పెరుగుతుంది. సున్నితత్వం పెరిగితే ఏమవుతుంది, వాళ్ళు కరెక్ట్ గా నేర్చుకుంటారు. నేర్చుకుంటే ఏమవుతుంది, కర్మలు తగ్గుతాయి. కర్మలు తగ్గితే ఏమవుతుంది, మళ్ళీ మళ్ళీ భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. అంటే ధ్యానం చేయడం వల్ల ఎన్ని గుణాలు పెరుగుతాయి, ఎన్ని గుణాలు పెరిగితే మనలో ఎన్ని కర్మలు తగ్గుతాయి, ఎన్ని కర్మలు తగ్గితే ఎన్ని పాఠాలను తొందరగా నేర్చుకుంటాం. ఆ పాఠాలను నేర్చుకున్నప్పుడు మనం ఎంత తొందరగా ఈ స్కూల్ ఫినిష్ చేసుకోవచ్చు, అద్భుతంగా పైలోకాల్లో యూనివర్సిటీలోకి వెళ్ళొచ్చు. చూడండి ధ్యానానికి ఎంత కనెక్షన్ ఉందో. మనలో ఈ రోజు ఈ క్వాలిటీస్ అన్ని రావడానికి కోసమే ధ్యానం. ఇవన్నీ క్వాలిటీస్ ని మనం షైన్ చేసుకోవడానికి ధ్యానం. నిజంగా చెప్పాలంటే ధ్యానం చేస్తున్నా కదా, నేను ఎంత మోటుకున్నా నడుస్తుంది, ఎవరితో ఎట్లున్నా అనడానికి లేదు. ధ్యానం చేస్తున్నప్పటికీ, ధ్యానం చేస్తున్నావు కదా, నీలో సున్నితత్వం పెరగాలి. ఎందుకంటే ధ్యానం చేస్తున్నామంటే ఆత్మతత్వం ఏంది, ఇవన్నీ ఆత్మ లక్షణాలే కదా. ఆత్మ లక్షణాలన్నీ లోపల నుంచి పొంగి పొరలాలన్నట్టు. అట్లా మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోని, ఇప్పుడు కొంతమందికి వాళ్ళ తల్లిదండ్రులు ఉండరు, వాళ్ళ అక్క ఏం చేస్తుంది, వాళ్ళ చిన్న పాపను, వాళ్ళ చిన్న చెల్లెను చదివిపించి వాళ్ళకి కావలసిన అన్ని ఇచ్చి ఎంతో కష్టపడి తన అద్భుతంగా చదివిపించి, సో తనకు సేవ చేస్తూ ఉంటది. సో ఆ సున్నితత్వం మా చెల్లె బాగా డెవలప్ అవ్వాలని, ఇట్లా ఎన్నో పాఠాలు, ఎన్నో కర్మలు, ఎన్నో జీవితాలు, ఎన్నో ప్రణాళికలు, ఎన్నో క్యారెక్టర్లు. దీన్ని మనం బాగా అర్థం చేసుకున్నప్పుడు, ఈ రోజు మనం ధ్యానం చేస్తున్నాము అంటే ఈ క్వాలిటీస్ అన్ని డెవలప్ అవడానికి తప్ప, ఎన్ని గంటలు గంటలు ధ్యానం చేసినా కానీ మనలో ఇంకా హృదయం ఓపెన్ కాంది, ఆ యొక్క దైవ సామ్రాజ్యంలోకి మనం ఎంటర్ కాలేంది. సో మళ్ళీ మళ్ళీ మనం పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ధ్యానం అనేది మన యొక్క హృదయ చైతన్యాన్ని విస్తరించేటట్టు చేస్తుంది, మన హృదయాన్ని ఓపెన్ చేసేటట్టు చేస్తుంది. ఆ హృదయం ఓపెన్ కాగానే ఏమైపోతుంది, మనలో అందరి పట్ల షరతులు లేని ప్రేమ, అన్ని పరిస్థితుల పట్ల సహనము, ఓర్పు, శరణాగతి, సో అన్ని జీవరాశుల పట్ల కనికరం, అందరి క్షమిస్తూ వెళ్ళడం, అందరి పట్ల వినయంగా ఉండడం,
ఏది ఏమైనా మానానికి గురైనా, అవమానానికి గురైనా, ఎటువంటి పరిస్థితి అయినా కానీ ధైర్యంగా చేపట్టిన పని కోసం ముందుకెళ్తా ఉండడం. సో, స్వీయంగా ప్రేమించుకొని అన్నిటిని యాక్సెప్ట్ చేయడం. ఉన్నా, లేకపోయినా, వచ్చినా, రాకపోయినా, మనను ఎవరు ప్రేమించినా, ప్రేమించకపోయినా, ఎవరు రికగ్నైజ్ చేయకపోయినా, అంటే ఎవరు నువ్వు చేసే పనిని గుర్తించినా, గుర్తించకపోయినా, ఎటువంటి షరతులు లేకుండా సున్నితత్వంతోని, ఆ యొక్క టెండర్‌నెస్ తోని మనం మన జీవితంలో ముందుకెళ్తా ఉంటాం అన్నట్టు. ధ్యానము సర్వరోగ నివారణ అనడానికి కారణం ఇదే. ఎందుకంటే వీటన్నిటిని మనం ఉపయోగించుకున్నప్పుడు ఇంకా మనకు ఎటువంటి మానసిక రోగాలు రావు, ఎటువంటి శారీరక రోగాలు రావు. సర్వం సకల భోగకారిణి, ఇవ్వే భోగాలు. ఈ భోగాలన్నిట్లల్లో మనం పాస్ అయినామంటే ఇక భూమి మీదకి అచ్చులు అవసరం లేదు ఇక. ఎందుకంటే ఇంతకు మించిన భోగం ఏముండదు. వచ్చిన పైసా పోతుంది, కాకపోతే పూర్తిగా లవ్ అనే పాఠాన్ని నేర్చుకుంటే పోతుంది, పోదు. వచ్చే జన్మల దాంతో ఇంకా ముందుకెళ్తావు. ఈరోజు ₹1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి చనిపోయిన వ్యక్తి నెక్స్ట్ జన్మలో ₹1,00,00,000 రాదు, మళ్ళీ జీరోతోనే స్టార్ట్ చేయాలి. కాకపోతే ఈ రోజు 80% ప్రేమ, క్షమ అనే పాఠం నేర్చుకున్న వ్యక్తి ఏమవుతుంది, నెక్స్ట్ జన్మలో 80% నుంచి 90% కత్తాడు తప్ప ఎగ్దమ్ జీరో నుంచి స్టార్ట్ చేయడం. ఇది బాగా గుర్తుంచుకోవాలి. అందుకే ధ్యానం సకల భోగ కారణి అనడానికి ఇదే భోగము. ఇంతకు మించి ఏం లేదు. సర్వ ధ్యానం సర్వరోగ నివారిణి, సర్వరోగ నివారిణి, సకల జ్ఞాన ప్రసాదిని. సో అద్భుతమైన జ్ఞానం మనలో వచ్చేస్తూ ఉంటది అన్నట్టు. సో అట్లా మన జీవితంలో ఇంకా వచ్చే పరిస్థితులన్నీ మనకు అప్పటి వరకు ఎట్లా చూస్తాం, మైండ్ తో చూస్తాం. ఇట్లా అన్నారు, అట్లా అన్నారు, ఇట్లా మాట్లాడారు, అట్లా మాట్లాడారు, ఇట్లా చేసిరు, అట్లా చేసిరు, వీళ్ళ వల్లనే నా జీవితం ఇట్లా, వీళ్ళ వల్లనే దుఃఖం ఉంది, డబ్బులుంటే బాగుంటా, పిల్లలకు పెళ్లిలు అయితే బాగుంటా, ఇల్లు కొంటే బాగుంటా, భూములు కొంటే బాగుంటా. ఇవన్నీ మైండ్ మాటలు. ఇటు మాటలు ఏంటంటే ఈ పాఠంలో ఇది నేర్చుకోవాలి, క్షమ అనే పాఠం నేర్చుకోవడానికి అన్ని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మనం భూమి మీద 8 క్వాలిటీస్ ని ఒకేసారి నేర్చుకోవడానికి రాలేదు. బాగా గమనించుకోవాలి. 3 నుంచి 5 బాగా అద్భుతమైన సోల్స్ అయితే 4-5 పాఠాలు నేర్చుకోవడానికి వస్తారు. మిగతా వాళ్ళైతే మూడు పాఠాలు. మనం బాగా గమనించుకోవాలి. ఈ జన్మలో ఏ 3 లక్షణాలు ఇంకా నేను అద్భుతంగా ఎదుర్కోవడానికి వచ్చిన ప్రేమన, కరుణన, ఏదనేది మనం తొంగి చూసుకోవాలి. అప్పుడు మనకు అర్థమైతే అన్నట్టు, కష్టం వచ్చింది, దీని నుంచి ఏం నేర్చుకోవాలి? ప్రేమ నేర్చుకోవాలన్నా, ఓపిక నేర్చుకోవాలన్నా, కరుణ నేర్చుకోవాలన్నా, సున్నితత్వం నేర్చుకోవాలన్నా, ఓకే అవమానానికి గురైన దీని నుంచి ఏం నేర్చుకోవాలి? వదిలిపెట్టడం నేర్చుకోవాలన్నా, క్షమించడం నేర్చుకోవాలన్నా, ఓకే డబ్బులు లేవు, ఇప్పుడు ఏం చేయాలి? శరణాగతి, ఆ యొక్క ప్రకృతికి శరణాగతి అవడం నేర్చుకోవాలన్నా, ఓకే రోగం వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి? ఎలా చేయాలి? ఓకే ఈ రోగానికి గల కారణం ఏంది? ధ్యానం చేయాలన్నా, ధ్యానం చేసి శక్తి పెంచుకోవాలి. ఇట్లా మన జీవితంలో 2 దృక్పథాలు. ఒకటి జ్ఞానంతోని వెళ్తున్న మార్గం, రెండవది అజ్ఞానంతోని ఒక గూగుల్ మ్యాప్స్ లేకుండా వెళ్తున్న మార్గం. ఈ గూగుల్ మ్యాప్స్ ఉంటే ఈజీగా పోతాం, సులువుగా పోతాం, మంచి ఒక ఛాయ్ తాగి మంచిగా తిని వెళ్తా ఉంటాం. ఇక్కడికి వెళ్ళేసరికి ఒక రూట్ ఉండదు, ఒక క్లారిటీ ఉండదు, ఎప్పుడు చేరుకుంటామో తెలియదు. సో ఈ మార్గంలో వెళ్తున్న వ్యక్తికి ఇక్కడ గొడుగు ఉంటది, చలి పెడితే స్వెటర్ ఉంటది, ఆకలి అయితే ఫుడ్ ఉంటది, అన్ని ప్రాణాలకు వేసుకుంటాడు, ఎందుకంటే జ్ఞానం ఉంది కాబట్టి. ఈ వ్యక్తికి అన్ని ఉన్నాయి కానీ అక్కడ ఫుడ్ లేదు, ఒక ఒక గొడుగు లేదు, ఒక స్వెటర్ లేదు. ఇతను కూడా చేరుకోవడానికి కాదు, కాకపోతే క్లిష్ట పరిస్థితులు ఏర్పడతాడు. సో అక్కడ రోబోట్ స్క్వాడ్స్ మనకి ఏం చెప్తున్నా అంటే, మీలో ఫ్రీక్వెన్సీని పెంచుకోండి. ఆ యొక్క ఫ్రీక్వెన్సీ అంటే మీలో ఆ యొక్క వైబ్రేషన్ పెంచుకోండి. ఆ ప్రేమ వైబ్రేషన్ పెంచుకున్నప్పుడు మీకు రూట్ ప్లాన్ చేంజ్ అయిపోతుంది. ఆ ప్రేమ అనేది మనకు తగ్గినప్పుడు, మనలో లో ఫ్రీక్వెన్సీలో మనం ఉన్నప్పుడు మన రూట్ మారిపోతుంది మళ్ళీ. ఎందుకంటే జ్ఞానము శక్తి పెంచుకుంటున్న వాళ్ళ రూట్ ఒక విధంగా ఉంటది, చాలా హాయి ఉంటది. కష్టాలు వస్తే కావచ్చు, కాకపోతే దాన్ని ఎక్కువ పట్టుకోరు, దాని నుంచి తొందర బయటపడతారు, ఇష్టంగా ముందుకు వెళ్తారు, ఇంకో పాఠం నేర్చుకుంటారు, ఇంకో కర్మను అనుభవిస్తారు, ఇంకో పాఠం నేర్చుకుంటారు, ఇట్లా ముందుకు సాగుతూనే ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఆ పాఠం నేర్చుకోవడానికి మళ్ళీ క్రియేట్ చేసుకుంటారు. మనము చేసిన పని ఒకసారి చేయడానికి చిరాకు వస్తుంది. అంటే చిరాకు అంటే నచ్చదు అసలు. రాసిన ఇప్పుడు 10th క్లాస్ అబ్బాయి ఒకసారి వస్తారు, 2 సార్లు వస్తారు, 3 సార్లు వస్తారు, ఫెయిల్ అవుతాడు. చిరాకు వస్తుంది. తర్వాత ఆయనకు రాసే అంత పాస్ అంత కేపబిలిటీ ఉన్నది, రాయని చిరాకు వస్తారు. ధ్యానం చేయకపోతే ఏంటంటే అదే అవుతుంది అన్నట్టు. మన అదే పరిస్థితులు, మళ్ళీ అవే కర్మలు, అవే బుద్ధులు, అవే అవమానాలు, అవే పరిస్థితులు. అందుకే ఇలా ఉంటుంది అన్నట్టు. సో అందుకే అందులో ఆథర్ చాలా క్లియర్ చెప్పిండు, మీరు మాకు ఇచ్చే సందేశం ఏంటి అంటే అని అడిగినప్పుడు, మీరు ధ్యానం చేసి మీ ఫ్రీక్వెన్సీని పెంచుకోండి, అందరి పట్ల అన్నిటి పట్ల ప్రేమతత్వంతో ఉన్నాడు. ఎందుకంటే మీరు ఇక్కడ ఉండేది ఒక ప్రేమ ముద్దగా మారాలి, ప్రేమ స్వరూపాలుగా మారాలి. ఎవరైనా అదే చెప్తారు, అనస్తాషి అదే చెప్తుంది, గౌతమ బుద్ధుడు అదే చెప్తున్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్తున్నాడు, రమణ మహర్షి. ఎవరి యొక్క సారాంశం తీసుకున్నా కానీ లాస్ట్ మీరు ఒక శక్తిగా మారాలి. శక్తి అంటే ఏంది? ప్రేమ. ప్రేమ అంటే శక్తి, శక్తి అంటే ప్రేమ, ప్రేమ అంటే జ్ఞానము. ఇవన్నీ క్వాలిటీస్ వస్తూ ఉంటాయి అన్నట్టు.
అట్లా మనకు చాలా ఇంపార్టెంట్. మనం ఇవన్నీ రాసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను, రాసుకునే వాళ్ళు రాసుకోండి. అవసరమైతే ఫోన్లో స్క్రీన్ షాట్ రాసుకొని ఫోన్ వాల్ పేపర్ మీద పెట్టండి పొద్దున్న లేవగానే. ఈ రోజు ఉంది జాబ్ వేయడానికి కనిపిస్తుంది శరీర దృష్టి నుంచి, కాకపోతే ఆత్మ దృష్టి నుంచి ఈ జన్మలో ఉన్నది ఓకే ఈ పాటను నేర్చుకోవడానికి. మీరు అవసరమైతే హైలైట్ చేసుకోండి, ఇట్లా బాక్సెస్ పెట్టుకోండి, ఒక టిక్ కొట్టుకోండి. నా జీవితంలో ఒక 10 సంవత్సరాల నుంచి లేదా 30 సంవత్సరాల నుంచి ఈ యొక్క పరిస్థితులకు గురవుతున్నా, ఈ ఈ ఈ ఓపిక అనే పాటను నేర్చుకోవాలి, ఈ క్షమాన టిక్కులు పెట్టుకోండి, ఒక 2, 3, 5 ఎన్నైనా పర్లేదు. సో మనం చూసినప్పుడు అలా మనకు ఇక ఏం గుర్తు రావాలి, మన పాఠాలే గుర్తు రావాలి. ఇక నా కర్మ ఇట్లుంది, నా జీవితం ఇట్లే అని కాదు, ఏదైనా నా పాఠాలు ఇట్లున్నాయి అని చెప్పి మనకు అది అవసరమైతే ఒక ఇంట్లో కూడా రాసుకోవాలి. రాసుకుంటే మనం ఎప్పుడు చూసినప్పుడల్లా అటు ఇటు పోయినప్పుడల్లా కనిపిస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటుంది. మనం భూమి మీద ఈ రోజు శ్వాసిస్తున్నది, భూమి మీద ఈ రోజు ఈ యొక్క శరీరము, ఈ యొక్క పేరు పెట్టుకొని ఈ శరీరం తీసుకొని ఆ ఉద్యోగంలో ఉండి ఈ కుటుంబ బాధ్యతలో ఉన్నామంటే ఎందుకోసం అంటే ఆ 8 లక్షణాల కోసమే అని మైండ్ లో ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. దానికోసమే ఈ రోజు శ్వాసిస్తున్నా, దానికోసమే ఈ రోజు బతికే ఉన్నా, దానికోసమే నా జీవితం ఈ పేరు పెట్టుకొని ఈ క్యారెక్టర్ లో నటిస్తుంది అని ఒక అవగాహన ఉన్నప్పుడు మారిపోతూ ఉంటాయి. అప్పుడు లోపటి నుంచి సహాయం అందుతూ ఉంటది. ఎప్పుడైతే స్టూడెంట్ సిద్ధంగా ఉన్నప్పుడు ఏదో విధంగా సాయం అందుతుంది. ఓకే ఇతను రెడీగా ఉన్నాడు లైట్ తీసుకోవడానికి, చలో లెట్స్ హెల్ప్ హిమ్, ఇతనికి హెల్ప్ చేద్దాం, ఏదో విధంగా బుక్ రూపంలో హెల్ప్ చేద్దాం, ఒక మిత్రుల రూపంలో హెల్ప్ చేద్దాం, ఒక ధ్యానం రూపంలో హెల్ప్ చేద్దాం. ఇతని ప్రణాళిక అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు, చలో లెట్స్ హెల్ప్ హిమ్ అని చెప్పి ఆ యొక్క ఎన్నో శక్తులు మనకు సహాయం అందిస్తూ ఉంటాయి. మనం అన్ని దర్వాజాలు బంద్ చేసుకున్నాం అనుకోండి, ఎట్లా వస్తారు వాళ్ళు, ఎట్లా లైట్ అందిస్తారు, ఎట్లా సాయం అందిస్తారు? దర్వాజాలు బంద్ చేసుకున్నాం, నాకు ఎవరు దిక్కులేరు అంటున్నాం, నా కర్మ ఇట్లా అంటున్నాం, ఎట్లయితుంది? డోర్ ఓపెన్ చేద్దాం, హృదయాన్ని ఓపెన్ చేద్దాం, ధ్యానం చేద్దాం, జ్ఞానం పెంచుకుందాం, బుక్స్ చదువుదాం, శాకాహార మార్గంలో అహింసా మార్గంలో కరుణాతత్వంతో జీవిస్తాం, పిరమిడ్ శక్తిని ఉపయోగించుకొని అద్భుతంగా ఇంకా ఇంకా శక్తిని పెంచుకుందాం ఉందాం. సో అప్పుడు మన జీవితం మారిపోతుంది. మన ప్రణాళిక ప్రకారం మనం అక్కడ వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటాం. అద్భుతంగా నా ప్రణాళిక వేసుకొని అద్భుతంగా లీడ్ చేసిన, ఇది అసలు జీవితం. ఎన్నో జన్మల నుంచి ఏంది ఈ జన్మలో ఇది నేర్చుకున్నా, ఇంకా భూమి మీదకి వెళ్ళడం అవసరం లేదు. వెళ్ళినా వేరే వాళ్ళకి నేర్పిస్తా, వేరే వాళ్ళకి లైట్ అందిస్తా, వేరే వాళ్ళకి ఈ జ్ఞానాన్ని నేను కష్టాలు తెచ్చుకునే సరే నేను అనుభవించి అయినా వాళ్ళకి నేర్పిస్తా అని ఒక ఫుల్ ఆఫ్ ఒక లైట్ తో మనం ముందుకు వస్తాం. అది వాళ్ళ కర్మ కోసం రాదు, వాళ్ళ కర్మ ఉన్నట్టుగా అనిపించినా కానీ వాళ్ళ కర్మలు కావాలి మనకు నేర్పించడానికి వస్తాం. అట్లా మాస్టర్స్ మనందరికి ఈ రోజు ఈ జ్ఞానం వచ్చిందంటే ఎంతో మంది ఎన్నో రకాలుగా మనకు సాయం అందించారు కాబట్టి ఈ రోజు మనకి ఇది వచ్చింది. ఎంతో మంది ఒక వ్యక్తిలోకి జ్ఞానం రావాలంటే ఎంతో మంది ఈ జ్ఞానం అందాలి అనే ఒక దాంతో వెలుగు అందివ్వడం, అతను బుక్ రాసి ఆ బుక్ రాసిన వాళ్ళు వీడియో చేసి ఎటువంటి జ్ఞానం మన దాకా వచ్చి ఇప్పుడు రేపు ఫ్యూచర్ జనరేషన్ చూడబోతున్నారంటే ఎంతో మంది దీని వెనకాల లైట్ అందివ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ఎందుకంటే మనం సిద్ధంగా ఉన్నాం కాబట్టి. సో మళ్ళొకసారి డిస్క్రిప్షన్ లో సోల్ ప్రణాళికల గురించి ఇస్తాము, ఆ 2 వీడియోస్ చూడండి. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకొక సెషన్ కూడా పెట్టుకుందాం, పూర్తిగా ఇంకా డీటెయిల్డ్ గా మన యొక్క ప్రణాళికల గురించి డిస్కస్ చేసుకుందాం. అది చాలా అద్భుతమైన సబ్జెక్టు, చాలా మీరు అటెండ్ కావడానికి ప్రయత్నించండి, ఎందుకంటే అది విన్న నుంచి నా లైఫ్ లో ఇంకా ఇంకా చిన్న చిన్న సూక్ష్మంగా కూడా మార్పులు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నాను ఆ జ్ఞానం వల్ల. సో ఎవరైనా యూట్యూబ్ లో చూసే వాళ్ళు మీకు మా జూమ్ లో ప్లాట్ఫామ్ లో మీకు రావాలి అనుకుంటే కామెంట్ లో పెట్టొచ్చు, వాళ్ళకు డీటెయిల్స్ పంపిస్తాము. క్వాలిటీస్, ఎటువంటి కష్టాల వల్ల ఈ క్వాలిటీస్ నేర్చుకుంటున్నామని, ఎటువంటి సంఘర్షణల వల్ల ఈ క్వాలిటీస్ నేర్చుకుంటున్నాము, ఎటువంటి సంఘర్షణలు కష్టాలను మన జీవితంలో సవాళ్ళను పెట్టుకున్నాం ప్రణాళిక ప్రకారం. ఈ రోగం రావాలి, ఈ అవమానానికి గురి కావాలి, ఈ పరిస్థితి కావాలి, ఈ ఈ యొక్క యాక్సిడెంట్లు కావాలి, ఇవన్నీ పరిస్థితుల్లో ఇవన్నిటికీ కనెక్షన్ ఉంటుంది అన్నట్టు. సో అది మాస్టర్స్. ఆథర్ని ఒకరు అడుగుతారు అన్నట్టు, మా అన్న బాగా మందు తాగుతున్నాడు, అసలు మా అన్న వల్ల మాకు బాగా ఇబ్బంది అవుతుంది, మాకు ఏ కష్టం లేదు కానీ మా అన్న వల్లనే ఇబ్బంది, ఎందుకంటే మా అన్న రోజు డ్రింక్ చేస్తున్నాడు, మా అక్కకు నాకు అసలు చాలా టెన్షన్ అవుతుంది, వాళ్ళ వల్లనే మేము ప్రశాంతంగా ఉండలేకపోతా అంటున్నట్టు. ఒకేసారి ఛానలింగ్ చేసే వాళ్ళతో చూస్తారు అన్నట్టు. చూసి ఆ యొక్క ధ్యాన స్థితిలో ఆ ఛానలింగ్ చేసి చూస్తే ఆ యొక్క అక్క చెల్లెలు ఎందుకు అక్క చెల్లెలు ప్రణాళిక చూస్తే ఏమైందంటే, అక్క చెల్లెలు పైలోకంలో ఉండగా వీళ్ళ అన్నను అన్న కాదు, అక్కడ అన్న కాదు ఇక్కడ అన్న అంటున్నాం కానీ, ఓకే ఆత్మ మనం కింద అన్న అనే ఒక క్యారెక్టర్ లో భూమి మీదకి పోదాం. ఎందుకు పోదాం తెలుసా? మాలో బాగా ఓపిక పెరగాలి, ఎందుకంటే గత జన్మలో అసలు మేము ఓపిక సహనంతో లేము, ఓర్పుతో లేము, ప్రేమతో లేము, ఎక్కువ సహించలేము కొంతమందిని. సో ఈ జన్మలో మేము ఇంకా ఇంత శాతం ఉంది కానీ ఇంకా పెంచుకోవాలి. నువ్వు ఇప్పుడు ఈ జన్మలో నువ్వు భూమి మీదకి రా. మరి ఈయనేమో అద్భుతమైన సోలు, ఇతను చాలా అద్భుతమైన సోలు వీళ్ళకంటే, అంటే క్వాలిటీస్ ఉన్న సోలు,
మరి ఏం చేయాలి అటువంటిప్పుడు అంటే, నేను ఒక లోపం పెట్టుకుంటేనే కదా వాళ్ళు డెవలప్ అవుతారు. సరే, నేను ఒక బానిస అంటే నేను మందుకు బానిస అవుతా. సో మందుకు బానిస అవ్వడం వల్ల ఏమవుతుంది, మీకు మీరు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు. నా వల్ల కొంచెం దుఃఖానికి గురవుతారు. ఆ దుఃఖం కాస్త ఏమవుతుంది, మీకు మీలో ఆ హృదయం అనేది ఓపెన్ అవుతుంది. మీరు నన్నుగా ప్రేమిస్తారు. సో నా నుంచి వస్తున్న మీకు సవాళ్ళన్నీ మీలో ఇంకా ఇంకా ఎన్నో క్వాలిటీస్ అన్ని డెవలప్ అవుతా ఉంటాయి అని చెప్పి వాళ్ళు భూమి మీదకి వచ్చారు. ఇక్కడ చూడండి, కింద నుంచి చూస్తే అక్క చెల్లెలు ఇద్దరు అన్నాన్ని జడ్జి చేస్తున్నారు. పైనుంచి చూస్తే అక్క చెల్లెలు ఇద్దరు అన్నం తిప్పుకున్నారు నేర్చుకోవడానికి. సో వాళ్ళ అన్న వల్ల ఎన్నో పాఠాలు నేర్చుకుంటారు. సో అట్లా మన జీవితంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎటువంటి సరికాని వ్యక్తిత్వం ఉన్నా గానీ వాళ్ళు మన పక్కన ఉన్నారంటే వాళ్ళు మనమే దింపుకున్నాం. వాళ్ళని సరి చేసుకోవడానికి పక్కన పెడితే మనల్ని సరి చేసుకోవడానికి, లేదంటే మన వల్ల వాళ్ళని సరి చేసుకోవడానికి. సో ఇది బాగా గుర్తుంచుకోలేదు. చుట్టుపక్కల ఒక కన్నేసేయాలి. ఎవరు నా చుట్టుపక్కల ఉన్నారు, నా ఆత్మ కాంట్రాక్ట్లు ఎవరు ఉండి ఉంటారు, వీళ్ళు ఉన్నారా, మరి ఎందుకు ఇటువంటి డిజైన్ ఎంచుకున్నా, పోయి నేను ఇటువంటి వ్యక్తిని ఎందుకు ఎంచుకున్నా అనేది తొంగి చూసి 8 క్వాలిటీస్ తోనే కనెక్షన్ పెంచుకున్నప్పుడు, ఈ వ్యక్తి వల్ల నాలో ప్రేమ పెరుగుతుంది, ఈ వ్యక్తి వల్ల సహనం పెరుగుతుంది, ఈ వ్యక్తి వల్ల నేను క్షమించగలుగుతున్నాను అన్న ఒక స్ఫురణ మనలో బాగా కలుగుతుంది అన్నట్టు. సో ఈ దృక్పథం నుంచి చూసినప్పుడు, సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు.